భారతదేశ బాప్టిస్టు సంఘ చరిత్రలో ఒక ఆణిముత్యం. యవన ప్రాయంలోనే తన జీవితాన్ని ప్రభు సేవకు సమర్పించి సేవకు కఠినంగా ఉన్న ప్రాంతాలలో అనగా రాయలసీమ జిల్లాలోని నల్లమల్ల అడవులలో వాక్య విత్తనాలు విత్తిన మిషనరీ పాస్టర్. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్యావేత్త, సంపాదకుడు, రచయిత, సువార్థికుడు, సంఘ స్థాపకుడు మరియు బైబిల్ టీచర్. 15 ఆగస్టు 1950 సంవత్సరంలో కంచర్ల లోకయ్య మరియు పిచ్చమ్మగార్ల దంపతులకు 2 ఆడపిల్లలు పుట్టి 6 మగపిల్లలు పుట్టి చనిపోయారు. వీరి తండ్రి మిలిటరీలో హవల్దారుగా పనిచేశారు. తల్లి వీరబ్రహ్మం గారి భక్తురాలిగా ఉండి 6 కుమారులు చనిపోయిన తర్వాత దేవుణ్ణి తెలుసుకొని ఆమె ప్రభువుని అంగీకరించారు. ఆ తర్వాత మరోసారి గర్భము దాల్చారు. తన గర్భంలో ఉన్న శిశువును ప్రభువు సేవకు ప్రతిష్ఠిస్తూ ప్రభుదాసు అని నామకరణం చేశారు. ఆయనే మన రెవరెండ్ కంచర్ల ప్రభుదాస్ గారు. బాల్యంలోనే దేవుని భయభక్తులలో ఎదిగినప్పటికీ విద్యాభ్యాస సమయంలో వారి ఉపాధ్యాయులు కమ్యూనిస్టు భావాలతో నిండుకొని ఉన్న కారణాన వీరు కూడా కమ్యూనిస్టు భావాలకు ప్రభావితులై వారికున్న సాహిత్య జ్ఞానముతో కమ్యూనిస్టు భావాలతో ఉన్న కవితలు రాయటం ప్రారంభించారు. హై స్కూల్లో చదువుతున్నప్పుడు కనిగిరి దగ్గర ఉన్న కోవెలంపాడు అనే గ్రామంలో 1965 మే 15, 16, 17 తేదీలలో జరుగుతున్న సువార్త కూడికలకు తల్లితో కలిసి పాల్గొనడం జరిగింది. ఆ సువార్త కూడికలలో దేవుని వాక్యమును విని యేసు ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించారు. ఆ తరువాత నశించుచున్న ఆత్మల పట్ల భారం వలన తన జీవితాన్ని ప్రభు సేవకు అంకితం చేసి సువార్త సేవ చేయాలని ఆశ నానాటికి పెరుగుతూ వచ్చింది. తన తండ్రి గారు వీరిని బిఏ చదివించాలని కోరిక కలిగి ఉన్నప్పటికీ దేవుని యొక్క సువార్త భారాన్ని బట్టి తండ్రికి తెలియకుండానే వేదాంత విద్య అభ్యసించడానికి నెల్లూరు జిల్లాలోని రామాయపట్నంలో ఉన్న బాప్టిస్ట్ సెమినరీకి వెళ్లడం జరిగింది. బాప్టిస్ట్ సెమినరీ ప్రెసిడెంట్ అయిన రెవరెండ్ డాక్టర్ బ్రాంచెట్ దొరగారు వీరు కలుసుకున్నప్పుడు వీరి వయస్సు దృష్ట్యా మొదట అనుమతి ఇవ్వలేదు. కానీ వారు ఆ రాత్రంతా వీరి విషయంలో ఆలోచించి ప్రాతకాల సమయంలో ఒక నిర్ణయం తీసుకొని వీరు ఉన్న హాస్టల్ దగ్గరికి వచ్చి వారిని పిలిపించి, ప్రభుదాస్, ఇర్మియాను దేవుడు చిన్న వయసులోనే ఏర్పాటు చేసుకున్నారు. చిన్న వయసులో వచ్చిన నిన్ను వద్దనటం నాకు బాధ కలిగించింది. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక నీవు సెమినరీలో చదవవచ్చు. ప్రభుదాస్ గారు చదవడానికి కావలసిన అర్హత పత్రాలను అన్నింటినీ కొంతమంది దైవజనుల ద్వారా తెప్పించుకొని సెమినరీలో చేర్చుకున్నారు. వేదాంత విద్య అనంతరం వీరికి జి కొండయ్య మరియు మరియమ్మ గార్ల కనిష్ట కుమార్తె అయిన భారతి గారితో 8 ఏప్రిల్ 1968లో వివాహము జరిగినది. వీరి తండ్రి గారు రాళ్లపాడు గ్రామంలో కొంత భూమిని కొని అందులో సమస్త వసతులు కలిగించి అక్కడ ఒక ప్రార్థనాశాలను నిర్మించారు. అందులోనే ఉండి చుట్టుపక్కల గ్రామాలలో పరిచర్య చేయడానికి వీలు కలిగించారు. ఆ విధంగా పరిచర్య చేస్తున్న సమయంలో రామాయపట్నం బాప్టిస్ట్ సెమినరీ వారి సమ్మర్ స్కూల్లో పరిచర్య చేయడానికి పిలువబడ్డారు. సమ్మర్ స్కూల్లో చివరి రోజున డాక్టర్ గిబ్సన్ దొరగారు ప్రభుదాస్ గారి సేవా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ కాకుండా మరెక్కడైనా ప్రభువు నిన్ను పిలిస్తే వెళ్ళటానికి పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగారు. 8 ఆగస్టు 1968వ సంవత్సరం రాళ్లపాడు ప్రార్థనా మందిర ఆవరణంలో నిద్రిస్తున్న సమయంలో ప్రభుదాస్ గారికి ఒక దర్శనము కలిగినది. ఆ దర్శనంలో ప్రకాశమైన ఒక వెలుగు నుండి ఒక స్వరము వినిపించినది. ప్రభుదాస్, ప్రభుదాస్, ప్రభుదాస్ అని పిలిచి తన హస్తాలలో ఉన్న బంగారు విత్తనాలను ప్రభుదాస్ గారి ఒళ్ళో వేయటం జరిగినది. వెంటనే వారు తన సేవా పిలుపుని గ్రహించి ప్రార్థించిన పిదప ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపటం జరిగింది. వారు కూడా ప్రభుదాస్ గారి కొరకు ప్రార్థించి తర్వాత ఇది దేవుని పిలుపు అని గ్రహించారు. అదే రోజు డాక్టర్ గిబ్సన్ దొరగారి నుండి 40 రూపాయల
మనీ ఆర్డర్తో పాటు అప్పుడు నంద్యాలలో ఉన్న బాప్టిస్ట్ మిషనరీ అయిన డాక్టర్ స్ట్రంగర్ దొరగారు స్థాపించిన చర్చి మరియు స్కూలు సిఎన్ఐ వారికి అమ్మి అక్కడ నుండి వెళ్ళిపోవటం జరిగింది. కనుక ప్రభు చిత్తమైతే ఆ ప్రాంతానికి మీరు మిషనరీ పాస్టర్గా వెళ్ళాలని సమాచారం పంపారు. 12 ఆగస్టు 1968లో నంద్యాల ప్రాంతంలోని రాయపాడుకి వెళ్ళి కొంతకాలం పరిచర్య చేసిన పిదప నంద్యాలకు పంపబడ్డారు. అక్కడ దేవుని చిత్త ప్రకారంగా డాక్టర్ స్ట్రంగర్ గారు స్థాపించిన చర్చిని, స్కూల్ని తిరిగి పునఃప్రారంభించి అక్కడ పరిచర్య ప్రారంభించారు. 1970లో డాక్టర్ గిబ్సన్ దొరగారి నాయకత్వంలో నెల్లూరు రూత్ ధర్మండ్ గారు రామయ్యపట్నం సెమినరీలో అధ్యాపకులతో మరియు మార్కాపురం, కర్నూలు, కంభం ఫీల్డ్ అసోసియేషన్ వారితో కలిసి కర్నూలు జిల్లాలోని కరివేన ప్రాంతంలో ప్రభుదాస్ గారు బాప్టిస్ట్ సంఘాన్ని స్థాపించి అక్కడ సంఘాన్ని ప్రతిష్ఠించిన సందర్భంలో వారిని మిషనరీ పాస్టర్గా అభిషేకించటం జరిగినది. వీరి సేవా ఫలితంగా కరివేన, ఆత్మకూరు, సిద్ధాపురం సెటిల్మెంట్, నల్లకాలువ, గోపవరం, బయల్రూటి, ముస్టిపల్లి, దుద్యాల, వేంపేట, రేకచర్ల, వెలుగోడు, నారాయణపురం మరియు ఇతర ప్రాంతాలలో సంఘాలు స్థాపించబడి అభివృద్ధి చెందినాయి. ప్రభుదాస్ గారు నంద్యాల నుండి అరణ్య ప్రాంతమైన సిమెంట్ నగర్కు వెళ్లి సైకిల్పై వ్యయ ప్రయాసలు కోర్చి చుట్టుపక్కల గ్రామాలలో సువార్త విత్తనాల్ని వెదజల్లుతూ సిమెంట్ నగర్లో సంఘాన్ని స్థాపించి స్థల సేకరణ చేసి ఆలయ నిర్మాణము సంఘస్థులతో కలిసి పూర్తి గావించినారు. ఈ రీతిగా పరిచర్యలో కొనసాగుతుండగా ఏలూరు పట్టణంలో ఉన్న తెలుగు బాప్టిస్ట్ చర్చిలో సీనియర్ పాస్టర్గా పనిచేయుటకు పిలువబడినారు. ప్రభు యొక్క చిత్తానుసారంగా ఏలూరుకి కుటుంబ సమేతంగా అక్కడ సేవ చేయడానికి ప్రభుదాస్ గారు సిమెంట్ నగర్ బాప్టిస్ట్ చర్చి నుండి ఏలూరు బాప్టిస్ట్ చర్చిలో పనిచేయుటకు వెళ్ళినారు. అక్కడ సంఘ నిర్మాణాన్ని విస్తరిస్తూ అభివృద్ధి చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో సువార్త పరిచర్య చేయుటకై అనేక మంది యవనస్తులతో సైకిల్పై వివిధ గ్రామాలు తిరుగుతూ దేవుని యొక్క సువార్తను విరివిగా చేశారు. ఆ సువార్త ఫలితముగా అనేక మంది ప్రభువును తెలుసుకొని ఏలూరు పట్టణము కాక చుట్టుపక్క ప్రాంతాల్లో కూడా అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. 1979వ సంవత్సరం నుండి 1984వ సంవత్సరం వరకు ఏలూరు బాప్టిస్టు చర్చిలో పనిచేశారు. 1983లో కంచర్ల ప్రభుదాస్ గారిని ఆమ్స్టర్డామ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫెలోషిప్కి డాక్టర్ బిల్లీ గ్రహం గారి ద్వారా పిలువబడి ఆ పరిచర్యలో 15 రోజులు వాడబడ్డారు. ఏలూరు పట్టణంలో సీనియర్ పాస్టర్గా పనిచేస్తున్న సమయంలో నెల్లూరు పట్టణంలో ఉన్న డౌనీ హాల్ సంఘానికి జూలై 1వ తేదీన 1984లో పాస్టర్గా పనిచేయుటకు పిలువబడినారు. దేవుని చిత్తానుసారంగా నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి డౌనీ హాల్లో పాస్టర్గా పనిచేస్తూ చర్చి నిర్మాణాన్ని విస్తరిస్తూ అభివృద్ధిపరిచి సంఘాన్ని బలపరుస్తూ అనేక ప్రాంతాలలో సువార్త సేవ సభలు, దండయాత్రలు చేస్తూ అనేక మందిని ప్రభు వైపు త్రిప్పినారు. డౌనీ హాల్లో పనిచేస్తున్న సమయంలో అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్న పనిచేసినటువంటి కుమారి ఆలిస్ ఫిన్లే గారి ఆధ్వర్యంలో గ్రీన్ లేక్లో జరిగే ఇంటర్నేషనల్ మిషనరీ కాన్ఫరెన్స్కి పిలువబడినారు. తర్వాత వెస్ట్ వర్జీనియాలో ఉన్నటువంటి చార్ల్స్టన్ టెంపుల్లో ఇవాంజలిజం తరగతులు తీసుకోవడానికి మిషనరీ అసోసియేటెడ్ పాస్టర్గా కొంతకాలం పనిచేసినారు. దాదాపుగా 15 దినాలు వ్యాలీఫోర్డ్ హెడ్ క్వార్టర్స్లో గెస్ట్గా ఉన్నారు. వాషింగ్టన్ డీసీలోని కల్వరీ బాప్టిస్ట్ చర్చ్ సెలబ్రేషన్స్లో ఆలిస్ ఫిన్లే గారితో కలిసి పాల్గొన్నారు. 22 సంవత్సరాల అనంతరం అద్భుత రీతిగా భారతీ ప్రభుదాస్ గారు గర్భము ధరించారు. 1990 డిసెంబర్ 27న 900 గ్రాముల బరువుతో నవజాత శిశువుకు జన్మనిచ్చినారు. ఆ శిశువును 3 నుండి 5 మాసములు ఇంక్యుబేటర్లో ఉంచటం, సంబంధిత ఖర్చులన్నిటినీ అక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ సమకూర్చినారు.
ఆ సమయంలో సిఎంసి రాయవెల్లూరు చాపెల్లో వాక్య పరిచర్య ప్రభుదాస్ గారు జరిగించినారు. 1991 ఫిబ్రవరి 19న కంచెర్ల ప్రభుదాస్ గారి తండ్రి గారు ప్రభునందు నిద్రించారు. ఇది ఎంతో బాధను కలిగించింది. వీరు సమావేశం ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చెస్ సంస్థలో ఎవాంజలికల్ డైరెక్టర్గా వీరు పనిచేయటకు పిలువబడినారు. ఎస్టీబీసీలో డైరెక్టర్గా అనేక సంఘాలను బలపరుస్తూ అభివృద్ధిపరుస్తూ సంఘాలను స్థాపించి మన్ననలను పొందుకున్నారు. వీరు ఎస్టీబీసీలో వారు చేస్తున్న మంచి పరిచర్యను బట్టి వారిని అసోసియేటెడ్ సెక్రటరీగా మరియు జనరల్ సెక్రటరీగా 2001 వరకు దేశ విదేశీ సంస్థలతో కలిసి పరిచర్య చేయుటకు దేవుడు అనుకూలతను చూపించారు. 2002వ సంవత్సరంలో నెల్లూరులోని లోన్ స్టార్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఫస్ట్ సర్వీస్ నందు సీనియర్ పాస్టర్గా పనిచేయుటకు పిలువబడినారు. లోన్ స్టార్ బ్యాప్టిస్ట్ చర్చిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సువార్త సభలో జరిపిస్తూ సంఘాన్ని బలపరచడానికి క్రిస్మస్ సందర్భంలో గానలహరి, పాస్టర్స్ రిట్రీట్స్ మరియు 10 సంఘాలు స్థాపించారు. 2005 ఆగస్టు 12న కంచెర్ల ప్రభుదాస్ గారి తల్లిగారు ప్రభువునందు నిద్రించినారు. ఇది ఎంతో బాధను వారికి కలిగించింది. వీరు వ్యక్తిగతంగా అనేక మంది పేద విద్యార్థులను చదివించి ఉన్నత భవిష్యత్తును అధిరోహించడానికి తన వంతు కృషి చేశారు. అంతేకాక పేద సేవకులను బలపరుస్తూ వారి సంఘాలు అభివృద్ధికై ఎంతో ప్రయాసపడినారు. వీరి స్నేహితుల సహాయంతో కృపాలయము, కృపాసన్నిధి, కృపాసనం అనే ప్రార్థనా మందిరాలను నెల్లూరు పరిసర ప్రాంతాల్లో స్థాపించి అనేకులను ఆత్మీయంగా బలపరిచినారు. ప్రభుదాస్ భారతి దంపతుల ఏకైక సంతానమైన అమూల్య గారి వివాహము కనిగిరి వాస్తవ్యులు అయిన శామ్యూల్ గారితో 27 ఏప్రిల్ 2009న జరిగినది. వీరికి 2 కుమారులు. వారే ప్రభు కీర్తన్, లలిత్ సంతోష్. ఇప్పుడు వారి కుటుంబం నెల్లూరు పట్టణంలో ఏబిఎం కంపౌండ్లో నివాసముంటూ లోన్ స్టార్ చర్చిలో ఫస్ట్ సర్వీస్ సీనియర్ పాస్టర్గా సేవలందిస్తూ ఉన్నారు. ఇంత వృద్ధాప్యంలో కూడా కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ వివిధ డినామినేషన్స్లో, వివిధ సంఘాలలో, వివిధ సంస్థలలో, వారి కార్యక్రమాలలో, సువార్త సభలలో, పాస్టర్స్ కాన్ఫరెన్స్లో, ఫ్యామిలీ రిట్రీట్స్లో దేవుని యొక్క సువార్తను విరివిగా ప్రకటిస్తూ ఉన్నారు. కంచెర్ల ప్రభుదాస్ గారు ఇప్పటి వరకు 22 పుస్తకాలు రచించి దాదాపుగా 200కు పైగా పాటలు రచించినారు. వీరి పాటలు విన్నవారు ఆత్మీయంగా బలపరచబడి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వీరి పుస్తకాలు అనేకులను దేవుని తెలుసుకోవడానికి, ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. అంతేకాక వీరు రేడియో స్పీకర్గా జీడిఎం వారి జీవజలం, విశ్వవాణిలలో కొంతకాలం సువార్తను ప్రకటించినారు. ఇప్పుడు ఎన్నో పత్రికల్లో ఎడిటర్గాను, రచయితగాను ఉంటూ వివిధ టీవీ ఛానల్స్లో, టీవీ ప్రోగ్రామ్స్లో టీవీ స్పీకర్గా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వీరు ఆంధ్ర మహాసభలలో రెవరెండ్ ఏబి మాసలామణి గారితోనూ, ఆర్ఆర్కే మూర్తి గారితోనూ, పూర్ణచంద్రరావు గారితోనూ కలిసి దేవుని వాక్యాన్ని ప్రకటించినారు. జి జాన్ గారితోనూ, జి శామ్యూల్ గారితోనూ, బ్రదర్ జోషి గారితోనూ మరియు దేశ విదేశ దైవ సేవకులతో కలిసి వివిధ సందర్భాలలో వివిధ సువార్త సభలలో పాల్గొని సువార్తను ప్రకటించినారు. వీరి ప్రసంగాలు, పాటలు మరియు సాహిత్యం ద్వారా అనేక మంది సేవకులు, విశ్వాసులు ఆత్మీయంగా పురికొల్పబడుతూ ఉన్నారు. కుల, వర్గ తారతమ్యం లేని సంఘాన్ని నెలకొల్పుట వారి నిరాడంబర జీవన శైలి క్రైస్తవ లోకానికి ఎంతో ఆదర్శం. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాము. మన ప్రియతమ దైవజనులు రెవరెండ్ కంచెర్ల ప్రభుదాస్ గారి
జీవిత విశేషాలను, తన యొక్క పరిచర్య జీవన విధానాన్ని దాదాపు 55 సంవత్సరాల పైచిలుకు పరిచర్య విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి మీకు అందించడంలో మేమెంతో ప్రయాసపడి మీకు అందిస్తూ ఉంటున్నాం. ఆయన యొక్క జీవన విధానము, ఆయన యొక్క జీవిత విశేషాలు ఇవన్నీ కూడా రాబోయే తరాలకు ఎంతో ఆదర్శప్రాయంగాను అనుసరణీయంగాను ఉండుట కారణం చేత వీటిని మేము బయోగ్రఫీగా చిత్రీకరించడం జరిగింది. కనుక మీరందరూ కూడా వీక్షించిన మీరందరూ కూడా అనేకులకు దీనిని పరిచయం చేస్తూ అంకుల్ యొక్క ఛానల్ని రెవరెండ్ కంచర్ల ప్రభుదాస్ అఫీషియల్ అనేటువంటి ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి దేవుని యొక్క దీవెనలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేస్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ. బంగారు విత్తనాలు అనే బయోపిక్ని తీయటానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. రెవరెండ్ కంచర్ల ప్రభుదాస్ గారి జీవిత చరిత్ర ఆధారముగా ఈ యొక్క బయోగ్రఫీని తీయటము జరిగింది. రెవరెండ్ కంచర్ల ప్రభుదాస్ గారు యవన ప్రాయం నుండి ఇప్పుడు రాక వివిధ ప్రాంతాలలో ఆయన సువార్త సేవను జరిగించడం జరిగింది. రాయలసీమ, కోస్తాంధ్ర అనేక ప్రాంతాల్లో ఆయన సేవలు చేశారు. మేము వ్యక్తిగతంగా ఆయా ప్రాంతాలకి బయలుండి ఆత్మకూరు, కరివేన, నల్లపాడు, సిమెంట్ నగరు, నంద్యాల, గోపవరం, ఏలూరు, నెల్లూరు ప్రాంతాలలో వెళ్ళి ఆ సంఘాల్లో పాత కమిటీ వారిని, విశ్వాసులను, పాస్టర్ని వారి సాక్ష్యాల ఆధారముగా ఈ యొక్క బయోగ్రఫీని, ఈ బయోపిక్ని తీయడము జరిగినది. రెవరెండ్ కంచర్ల ప్రభుదాస్ గారు మంచి సాక్ష్యం కలిగినటువంటి దైవజనుని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పాటల రచయిత, సంఘ కాపరి, మిషనరీ పాస్టర్. ఆయన అనేక ప్రాంతాలలో సంఘాలను స్థాపించి అనేక పాస్టర్లని ఆయన బలపరుస్తూ అనేక సంఘాలను స్థాపిస్తూ వివిధ రిట్రీట్స్లో, కాన్ఫరెన్సెస్లో, జీవ కూడికలలో, సువార్త సభలలో, అలాగే సంఘ వార్షికోత్సవాలలో, సంఘ ప్రతిష్ట కార్యక్రమాలలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నటువంటి దైవజనులు. అనేక మంది పేద విద్యార్థులను చదివించారు. అలాగే అనేక సంఘాలను స్థాపించినటువంటి దైవజనులు. రెవరెండ్ కంచర్ల ప్రభుదాస్ గారు అనేకులకు ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా ఉన్నారు. వారి సాక్ష్య జీవితము నిజముగా నేటి క్రైస్తవ తరానికి ఎంతో ఆదర్శప్రాయము. మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి దైవజనులు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దేవుడు ఇంకను తన రాసులని తన సెలవు చాటున మరుగుపరిచి ఆరోగ్యము, ఆయుష్తోటి ఇంకను అనేక ప్రాంతాలలో దేవుని యొక్క సువార్త విత్తనాలు విత్తి అవి అనేకులకు ఆశీర్వాదకరముగా చేయును గాక. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ కూడా వందనాలు. సమయం ఏంటంటే 1968 జూన్లో మన గ్రామానికి, రాయిపాడు గ్రామానికి మరి సంఘ కాపరిగా, సేవకుడిగా మన మధ్య సంచరించి మరి ఈ ప్రాంతం నుంచి, ఈ ప్రాంతంలో సేవ చేస్తూ నంద్యాల కుల సమాజంలో సేవ చేస్తూ ఆత్మకూరు దగ్గర కరివేన, తర్వాత సిమెంట్ నగరు, తర్వాత ఆ కరివేన ప్రాంతంలో కరివేన సంఘ స్థాపన సార్ చేతుల మీదుగానే జరిగింది. సిమెంట్ నగర్ సంఘ స్థాపన కూడా సార్ చేతుల మీదుగానే జరిగింది. చర్చ్ కూడా సంఘ మందిరము నిర్మాణము కూడా సార్ చేతుల మీదే జరిగింది. తర్వాత
నంద్యాల పట్టణములో సంఘ స్థాపన, మందిర పునాది రాయి వేయడం కూడా సారు ఇక్కడ పనిచేస్తున్న సమయంలోనే జరిగింది. తర్వాత స్ట్రంగర్ మెమోరియల్ స్కూల్ కూడా అక్కడ మరి ప్రారంభించడం జరిగింది. మరి మన ప్రాంతంలో దేవుడు ఆయనను వాడుకొని దేవుని మహిమార్థమై దేవుని రాజ్య స్థాపన చేయడానికి ఆయన బలమైన సాధనంగా దేవుని ఆయన వాడుకున్నాడు. రెండవది, నెల్లూరు ప్రాంతంలో పుట్టి ఎక్కడో పెరిగి తన జీవితాన్ని దేవునికి అర్పించుకొని మారుమూల గ్రామమైన మన ప్రాంతానికి వచ్చి మన ఆత్మల రక్షణ కొరకై, మనల్ని దేవుని రాజ్య నివాసులుగా చేయడానికై, దేవునితో ఆ నిత్య మహిమలో మనల్ని పాల్పంపులు పొందుకునే భాగ్యము మనకి ఇవ్వడానికి ఆయన మన ప్రాంతానికి వచ్చి స్వార్థ సేవ చేసి దేవుని మహిమపరిచినారు. మరి అట్టి సేవకుడైన కంచెర్ల ప్రభుదాస్ గారు ఈరోజు మన మధ్య ఉండడం చాలా సంతోషకరం, ఆశీర్వాదకరం. ప్రభుదాస్ గారు ఎక్కడ పనిచేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది ఆయన పరిచర్యలో. సంఘంలో సంఘ సభ్యుల మధ్య కానీ సంఘ పెద్దల మధ్య కానీ ఎలాంటి వివాదాలు లేకుండా సమాధానకరమైన వాతావరణంలో సంఘ ఆరాధనలు, సంఘ కార్యక్రమాలు జరిగేటట్లుగా ఆయన ఆత్మీయమైనటువంటి జ్ఞానముతో, ఆత్మ నడిపింపుతో సంఘాన్ని నడిపించేవాడు. తర్వాత మా నంద్యాల సంఘములు, బ్యాప్టిస్ట్ సంఘములో మరి రెండు భాగాలు చీలిపోవలసిన సమయంలో సారుగారు ఆధ్వర్యంలోనే రాత్రంతా ఉపవాస ప్రార్థన చేయించి 2 గ్రూపుల మధ్య సఖ్యత, సమాధానము కలుగచేయడానికి సారుగారిని దేవుడు ఒక బలమైన సాధనంగా దేవుడు వాడుకున్నాడు. సారుగారి ఆధ్వర్యంలోనే 2గా విడిపోవలసిన సంఘాన్ని ఐక్య సంఘంగా ఉండడానికి దేవుడు పనిచేశాడు. మరి సారుగారిని దేవుడు వాడుకున్నాడు. అందుని బట్టి సారుగారిని బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. దేవుడు సారుగారు ఆయన దేవుని పిలుపునందుకొని ఆయన ఎప్పుడైతే ఆయన పిలుచుకున్నాడో ఆ రోజు నుంచి కూడా వెనకంజు వేయకుండా దేవుణ్ణి మహిమపరుస్తూ తన పరిచర్యను, తన విశ్వాస జీవితాన్ని మరి కొనసాగిస్తూ ముందుకు సాగుతూ 50 సంవత్సరాలు. ప్రియ క్రీస్తు సంఘం అంతటికీ, సంఘ పెద్దలకు, ఇక్కడ చేరిన కాపుర్లందరికీ నా వందనాలు తెలుస్తున్నాను. ఈయన మన ఊరికి వచ్చేసరికి నాకు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బాగా గుర్తుంది. నన్ను బాగా కొట్టేది అక్క, ఎందుకంటే నువ్వు ఇసుక పోసి ఇసుకలో అక్షరాలు నేర్పించేది వాళ్ళు దిద్దామని. నేను దిద్దకుండా పోతే నన్ను కొడతామని భారతి అనేదాన్ని. భారతి అంటే మళ్ళీ పెరిగేది నన్ను. అట్లా నాకు ఫస్ట్ అక్షరాలు నేర్పించింది వీళ్ళే, భార్యాభర్త. అప్పుడు నన్ను బాగా ఎత్తుకొని తిరిగేవాళ్ళు వీళ్ళు. మామ అని ఎక్కడికి పోయినా తోక ఉండాలి నేను వాళ్ళకు. కానీ ఆ రోజులలో, దేవుని ఎరగని రోజులలో, మంచి విగ్రహారాధన దినములు అయినప్పటికీ మరి ఆ సంఘాన్ని అప్పుడు వీళ్ళు ప్రార్థనా భావంతో సంఘాన్ని నడిపించి మంచి మార్గంలో, ఇప్పుడు మీరు ఈ స్థితిలో ఉన్నారంటే ఆ రోజు వీళ్ళు చేసిన విజ్ఞాపనయే. ఆ ప్రార్థన ద్వారానే, వాళ్ళు చేసిన సేవ ద్వారా. అప్పుడు చాలా కష్టం, మీకు తెలుసు. ఇప్పుడు మీకు అర్థం కాదు కానీ అప్పుడు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు చాలా కష్టం. ఎక్కడ పోవాలన్నా ఇక్కడ పసుపుపాటు నడచాలా, ఇక్కడ టంగూరు నడచాలా, లేదా జిన్ను పోవాలన్నా అక్కడ పోవాల్సి లేదా ఇసురాల. అట్లాంటి రోజులైనా అయితే భారతక్క ఈ వాతావరణానికి, ఈ ఆహారానికి వాళ్ళకి అలవాట్లేదు. అయినప్పటికీ జొన్న రొట్టె, జొన్న సంగటి, పగలగొట్టిన సంగటి, దంచిన సంగటి అన్నిటినీ, ఎందుకంటే దేవుని సేవ కొరకు ఆమె సమర్పించుకొని వాళ్ళు ఈ ఆహారం అలవాటు లేకపోయినా అన్నీ అలవాటు చేసుకొని కొన్ని సార్లు పస్తులు కూడా ఉండవలసిన సమయాలు ఉంటాయి. అట్లాంటివన్నీ వాళ్ళు దిగమింగుకొని, ఎందుకంటే దేవుని సేవ, కొన్ని ఆత్మలను మేము రక్షించాలనే ఆపేక్షతో వాళ్ళు ఇక్కడ మనకు సేవ చేస్తున్నారు. మరి మనం ఇప్పుడు మన సంఘం ఇప్పుడు ఈ స్థితిలో ఉందంటే వీళ్ళు చేసిన విజ్ఞాపన, వీళ్ళు చేసిన ప్రార్థన. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో మరి అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మరి కంచెర్ల ప్రభుదాస్ గారు మరి నెల్లూరు ప్రాంతంలో ఉండి మరి నంద్యాల పుల సమాజంలో, బ్యాప్టిస్ట్ పుల సమాజంలో మిషనరీ పాస్టర్గా పనిచేయడానికి 1968 సంవత్సరంలో ఈ ప్రాంతానికి రావడం జరిగింది.
మరి 1968 సంవత్సరంలో నెల్లూరులో వారి నివాసములో నిద్రిస్తున్నప్పుడు దేవుడు ఆయనకిచ్చిన దర్శనాన్ని బట్టి తెల్లవారుజామున దేవుడు ప్రభుదాసారిని గారిని ప్రేయర్ పెట్టి పిలిచి ఆయన ఒడిలోనికి బంగారు మరి ముత్యాలను ఆయన ఒడిలో వేసినట్టుగా చూపిస్తూ మరి ఆ దర్శనం చూసి ఆ దర్శనాన్ని మరి ఆ దర్శన ప్రకారంగా దేవుని వాక్యానికి దేవుని పిలుపుకు లోబడి మరి నంద్యాల ప్రాంతానికి వచ్చి సేవ ప్రారంభించారు. మరి నంద్యాల ప్రాంతంలో రాయపాడు గ్రామంలో కూడా మరి 1968 సంవత్సరంలో అక్కడ పరిచర్య ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచి సిమెంట్ నగరులు సంఘ స్థాపన జరిగింది. సంఘ మందిర నిర్మాణం కూడా ఆయన ఆధ్వర్యంలో చేశారు. మరి అక్కడి నుంచి మరి నంద్యాల ప్రాంతంలో కూడా మిషనరీ పాస్టర్గా పనిచేస్తూ నంద్యాల సంఘములో నంద్యాల తెలుగు బ్యాప్టిస్ట్ రక్షణాలయంలో ఆ సమయంలో మరి వచ్చినటువంటి విభేదాలను మరి 2 గ్రూపుల మధ్య సామరస్యాన్ని కుదిర్చి సమాధానం ఏర్పరిచి రాత్రంతా ఉపవాస ప్రార్థన చేసి 2 గ్రూపులను ఐక్యపరిచి సంఘాన్ని ఐక్య సంఘముగా మరి వాడబడడానికి ప్రధాన పాత్ర వహించారు. అంతేకాకుండా మరి ఆత్మకూరులో కూడా సంఘాలని ఏర్పాటు చేయడం జరిగింది, సంఘ స్థాపన జరిగింది. తర్వాత వచ్చేసి కర్వేనాలో సంఘము అక్కడ సువార్త ప్రకటించి నల్ల కాలువ ఆ ప్రాంతాలన్నింటిలో కూడా అన్ని గ్రామాలలో మరి సంచరించి సైకిల్ మీద కాలినడక మీద ఆయా ప్రదేశాల్లో వెళ్ళి సువార్త ప్రకటించి మరి బ్యాప్టిస్ట్ సంఘాలను నిర్మాణం చేయడం జరిగింది. దేవుని రాజ్యమును దేవుని నీతిని ఇక్కడ స్థాపించడం జరిగింది. అంతేకాకుండా కర్వేనలో ప్రధానంగా సంఘ స్థాపన కూడా మందిర నిర్మాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే జరగడం జరిగింది. నందికోట్కూరులో కూడా మరి తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం ఏబిఎం చర్చిని కూడా అక్కడ ఆయన ఆధ్వర్యంలోనే సంఘ స్థాపన జరిగింది. ప్రధానంగా నంద్యాల పట్టణంలో తెలుగు బ్యాప్టిస్ట్ రక్షణ స్ట్రంగర్ మెమోరియల్ స్కూల్ కూడా ఎయిడెడ్ స్కూలు మరి స్థాపించడానికి ప్రధాన పాత్ర పోషించారు. ఈ విధంగా కంచెల ప్రభుదాస్ గారు నంద్యాల ప్రాంతంలో మరి బ్యాప్టిస్ట్ సంఘాలని బ్యాప్టిస్ట్ మిషన్ ద్వారా మరి సంఘ స్థాపనను దేవుని రాజ్య మరి విస్తరణ చేయడానికి బలమైన సాధనంగా వాడుకున్నాడు దేవుడు. అంతేకాకుండా మరి ఏ విధంగా 1968 సంవత్సరంలో తన పిలుపును తన దర్శనాన్ని మరి ఆధారం చేసుకొని దేవుని వైపుకు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఈ ప్రాంతమంతట్లో సువార్త ప్రకటించి మరి 50 సంవత్సరాలు తన సేవా జీవితాన్ని పూర్తి చేసుకున్నప్పుడు కరివేన ప్రాంతంలో కూడా మరి ఆ యొక్క 50 సంవత్సరాల మరి సేవా జీవితం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మరి ప్రభుదాస్ సార్ గారు తన మరి తుది శ్వాస వరకు కూడా దేవునికి నమ్మకంగా ఉంటూ తన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ మరి తన కోసం దేవుడు సిద్ధపరిచిన నీతి కిరీటాన్ని పొందుకోవడానికి సిద్ధపడి ప్రభు రాజ్య మరి విస్తరణలో పాలిభాగస్తుడై జత పనివారై అనేక సంఘాలను మరి స్థాపించి అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రభువు రాజ్యం స్థాపన కొరకు ప్రయాసపడి తన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రాముఖ్యంగా మరి దైవజనులు విశేషమైనటువంటి కృషి చేసినటువంటి గొప్ప దైవజనుల గురించి మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా కంచర్ల ప్రభుదాస్ గారి గురించి మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి. అయినప్పటికీ 2 విషయాలు వారి యొక్క సేవా జీవితం గురించి మాట్లాడడానికి మాకు అవకాశం ఇచ్చినందుకే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నంద్యాల పొలంలో విశేషమైనటువంటి సేవ జరిగించడం జరిగింది. నిజమైనటువంటి సేవా జీవితమును కలిగి దేవుని యొక్క సంకల్పం చొప్పున ఆత్మల సంపాదనలో విశేషమైనటువంటి కృషి చేసి పేద విద్యార్థులకు ఉపయోగపడే రీతిగా పాఠశాలలను స్థాపించి అలాగే వారి యొక్క అభ్యున్నతికి సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కరిని దైవ భీతితో మరి మంచి క్రమశిక్షణ కలిగినటువంటి బిడ్డలుగా మార్పు చెందినటువంటి బిడ్డలుగా లోకంలో ఏ విధంగా జీవించాలి అని అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలను బోధిస్తూ అనేకులను రక్షణ మార్గంలోకి నడిపిస్తూ మరి సేవలో 55 సంవత్సరముల సేవలో అలుపెరగని యోధుని వలె విశేష కృషి చేసినటువంటి గొప్ప దైవజనులు శ్రీ
కంచెల ప్రభుదాస్ గారు మరి నంద్యాల పుల సమాజం ప్రాంతం అంతటిలో మరి ఎన్నో ఇబ్బందులు పడి అనేక ప్రాంతాలను దర్శించి మరి రవాణా సౌకర్యం లేని ప్రాంతాలు కానీ అలాగే మరి కొండలు గుట్టలు ప్రాంతాలలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా దర్శించి మరి అనేక సంఘాలను స్థాపించి మరి సంఘాల యొక్క అభివృద్ధికి పాటుపడినటువంటి గొప్ప దైవజనులు గారు. 74వ సంవత్సరంలో వచ్చి అక్కడ ఉన్నాడంటే మన బండంగి స్వామి ఇల్లు కట్టుకున్నాడు కదా, అది గుర్రాల సావిడ అంతకుముందు. ఆ గుర్రాల సావిడిని తీసుకొని బాగుపరిచి ఒక కొట్టం, ఆ కొట్టంలో వారు ఉంటూ సేవ చేస్తున్నారు. ఇక్కడ మేము కింద ఉన్నాము. తర్వాత వారికి ఆ కొట్టం పెట్టినప్పుడు అక్కడ వర్షాలు కురుస్తామంటే పైన కోర్స్ ఉండటం వల్ల వాళ్ళు ప్రార్థన చేస్తామంటే పాము వచ్చి చేతులని ఇట్లా ఎక్కింది ఆయనకి. అయితే ఆయన లెక్క చేయాల, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. పాస్టర్ వచ్చిన తర్వాత 1975లో ఆ కొట్టంలోనే ప్రార్థన జరుగుతుంది. అంటే రామిరెడ్డి గారి ఇంటి వెనకాల ఆయన వాక్యం చెబుతుంటే అందరూ అది మరి ఎంతో అక్కి వింటున్నారు. మనము ఈ చర్చి కట్టుకోవటానికి 1971వ సంవత్సరము బిఎన్ మూర్తి గారు మేనేజ్మెంట్ నుండి పర్మిషన్ ఇచ్చినారు. ఆ ముందు ఒక కొట్టం ఉన్నది, అది ఫిక్షన్ ధర గారు ఏర్పాటు చేశారు. మేము ఇక్కడ చర్చి కడితే ప్రభుదాస్ పాస్టర్ గారి యొక్క ప్రార్థన, ఆయన వాక్యము ద్వారా సంఘం కట్టబడ్డది. ఆ కొట్టంలో ఉన్నప్పుడు ఈయన వాక్యం చెప్తుంటే నేనేం చేశానంటే అంతా నా గురించే చెప్తున్నాడని చెప్పేసి నాకు ఒక విధమైనటువంటి ఆయన మీద కోపం వచ్చింది. 2 వారాలు అయిన తర్వాత 3వ వారం ఆయన కొట్టాలనుకున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు. నేను బాప్తిజం తీసుకుంది ఏలూరులో, కానీ ఆత్మీయంగా నడవలేకపోతూ ఇంకా కొంత లోటుపాట్లు ఉండడం వలన ఆయన చెప్తున్న వాక్యం నా గురించే చెప్తున్నాడు కదా, నేను కొట్టడానికి ప్రయత్నం చేశాను. 2 వారాలు. 3వ వారంలో దేవుడు నాతో మాట్లాడాడు కొట్టంలో. ఆ యొక్క ఆ బలైతంతా నీలో ఉంది సర్జిత్తుకని చెప్పినప్పుడు 3వ వారం పాస్టర్ దగ్గరికి పోయి, అయ్యా నేను నిన్ను కొట్టాలనుకున్నాను నువ్వు చెప్పే వాక్యాన్ని బట్టి అన్నప్పుడు నన్ను క్షమించయ్యాయని పోయి చేతులు పట్టుకున్నాను. క్షమించాడా? నాటి నుండి నేటి వరకు దేవుని పనిలో, దేవుని యొక్క కార్యాల్లో ఎంతో శ్రద్ధ కలిగి చేశాం. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చర్చి సర్వీస్ కమిటీ చైర్మన్ ఆయన సమావేశంలో, అప్పుడు సమావేశం బాగుంది. ఆయనకి వచ్చినప్పుడు 20,000 రూపాయలు, అంటే ఇప్పుడు 1974-70 సంవత్సరంలో 20,000 రూపాయలు చర్చి కన్స్ట్రక్షన్కి ఆయన సమావేశంలో శాంక్షన్ చేయించాడు. ఇక ఆయన మరి మన చర్చి నిర్మాణం వరకు సమావేశం డబ్బులు తెప్పించారు. ఒక్కసారికి ఈ చుట్టూ గోడలు చూడండి, ఈ గోడలన్నీ రాతితో కట్టబడ్డాయి. ఆ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మన ట్యాంక్ పైన అది కొండ పైన వచ్చినాయి. ఆ రాళ్ళు పైన కొడితే అది కిందకి రాకపోతే తేవడానికి అప్పుడు ఆస్కారం లేదు. అప్పుడు ప్రభుదాస్ పాస్టర్ గారి ప్రోత్సాహంతో సహోదరుడు వీర ప్రభుదాస్ గారు కూడా ఉన్నారు ఇప్పుడు మన మధ్య. ఆయన, నేను, ఆయన ఇంకా కొంతమంది సహోదరులు కలిసి ఆ కొండ మీదకి వెళ్ళి ఆ రాళ్ళని కింద పడేసేవాళ్ళం. ఇంత రాళ్ళు బద్దలు కొట్టేవాళ్ళు. అయితే ఆ రాళ్ళు అక్కడ కింద పడేసినప్పుడు మన స్టేషన్ నుండి షుగర్లో ఉన్నారు కదా, వాళ్ళు ఎడ్డబడితో తీసుకొచ్చారు. ఈ రాళ్ళన్నీ కూడా అక్కడ కొట్టబడ్డాయి. యవ్వన వయసులో, ఆ రోజుల్లో చిన్న వయసులో మేము అందరం కూడా చాలామంది పాల్గొన్నారు. ఈ రాళ్ళన్నీ కేవలం ప్రభుదాస్ పాస్టర్ గారి ప్రోత్సాహంతోనే ఈ రాళ్ళన్నీ మేము అక్కడ కొండ మీద కిందకి వేయటం జరిగింది. ఆ రోజుల్లో మేము ఎవరిని లేబర్కి పెట్టుకోలేదండి, మేమే లేబరు, మేమే కష్టపడి పనిచేసాం. మాది ఆత్మకూరు, కర్నూలు జిల్లా ఆత్మకూరు తల్లి సంఘంగా ప్రకటింపబడినది. ఇది ఒంగోలు నుండి
ఈ మతాన్ని తెచ్చినటువంటి మా పెద్దలు ఇందులో చాలా మంది క్రైస్తత్వంగా నడుస్తూ ఎందరెందరో పాస్టర్లు మారిపోయినారు. అయితే నాకు 16-18 సంవత్సరాల తర్వాత కంచెర్ల ప్రభుత్వ సార్ గారిని మా పెద్దలు తీసుకొని వచ్చినారు. ఆయన మా యొక్క సంఘంలో మంచిగా సంఘ పరిచర్య చేసి సంఘాన్ని దేవుని వైపు తిప్పి కొద్దిగా అట్రాయిగా తిరిగే వాళ్ళని కూడా ప్రార్థనలు నడిపించినటువంటి వ్యక్తి. ఆయన ఇంతవరకు ఉన్నాడని కూడా దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. సార్ నమస్తే, నా పేరు మహమ్మద్. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామం. గతంలో సంఘ కాపరిగా మన కంచెల ప్రదాసయ్య గారు ఇక్కడ ఆత్మకూరు మండలం అయితేనేమి, తర్వాత కొట్టాల చెరువు అయితేనేమి, ఆయా పరిసర గ్రామాల్లో సేవ చేసినాడు. ఇక్కడ మా మొట్టమొదట ఏబిఎం చర్చి లేదు, ఇక్కడ ఇంత సుంకులమ్మ గుడి ఉండేది. ఈ గతంలో మాకు అయ్యగారు వచ్చి ఇంతమంది క్రైస్తవ జనం ఉన్నారు, మీరు ఇక్కడ మీకు చర్చి కావాలని పైన శాంక్షన్ చేసి వచ్చి చర్చి అయ్యగారే ఓపెన్ చేశారు. ఇక్కడ ప్రారంభోత్సవం చేశారు మా కరివేన గ్రామం. తర్వాత ఈ నూతనంగా చర్చి నిర్మించుకోవడానికి కూడా పునాది రాయి వేసింది కూడా మన అయ్యగారే, ప్రభుదాస్ అయ్యగారే. మరి ఆయన చేస్తున్న పరిచర్యలు దేవుడు ఎంతగానో వాడుకుంటానికి తెలియజేస్తున్నాను. కంచెల ప్రభుదాసయ్య గారు గురించి నేను నా అనుభవంలో నేను విన్నటువంటి విషయాలు, స్థానికంగా ఈ ఏలూరు పట్టణంలో తెలుగు బ్యాప్టిస్ట్ సెంటర్ చేసినందుకు వారు సంఘ కాపరిగా 1983-87 సంవత్సరాల్లో పరిచయం చేసినట్టు నేను ఇక్కడ ఉన్నటువంటి హిస్టారికల్ విషయాలు బట్టి గ్రహించాను. ఒకసారి సంఘం ఇక్కడ ఫామ్ చేసినప్పుడు 1938-40 ఆ ప్రాంతాల్లో సంఘం ఇక్కడ ఏర్పడింది. అప్పటి నుండి సంఘ కాపర్లుగా పరిచయం చేసినటువంటి సంఘ కాపర్లు ఒక 6 బహుశా మొదటి నుంచి లెక్క పెడితే వీరు 6వ సంఘ కాపర్. అప్పటికి 1987 గొప్ప ఘనమైన పరిచర్య వారు ఆ దినాల్లో చేశారు. స్వార్థ పరిచర్య. అనేకులు పట్టణంలో నుండి అనేక మంది ఈ స్థలానికి ఆయన వాక్యాలకు వచ్చేవారని స్థానిక సంఘంలో పెట్టే విశ్వాసం చెప్పనున్నాం. బహుశా వారి పరిచర్య దినాల్లో డినామినేషన్ భేదాలు లేకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ స్థలంలో మరి దేవుని వాక్యాన్ని వినేవారని విన్నాను. అందుని బట్టి దేవునికి ఆ స్తుతులు అర్పిస్తూ ఉన్నాను. అంతటి ఘనమైన పరిచర్య ఆ దినాల్లో వారి ద్వారా దేవుని స్థలంలో జరిపించిన దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. నేను ఈ చర్చికి సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అయ్యగారు వారి యొక్క ప్రేమపూర్వకమైనటువంటి సందేశము ఎంతటి కఠినాత్ముడైన సానుభూతితో అతను తిరిగి మరల యథాప్రకారంగా దేవుని సేవకు అంకితం అయ్యే విధంగా అయ్యగారి యొక్క సందేశాలు ఉండేవి ఆ రోజు. వారి గొప్ప సేవ ఏమిటంటే వారు ఎప్పుడు చిరునవ్వే, కానీ అసలు ఎప్పుడు వారు మనిషిని విసర్జించి మాట్లాడినట్లుగా మేము ఎరగము. అసలు మాకు తెలియదు. ఎప్పుడు మాట్లాడినా, ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరిని అయ్యగారు అని పిలిచే అలవాటే ప్రభుదాస్ అయ్య గారికి ఉంది. వారు పరిశుద్ధ గ్రంథములో వేద శాస్త్ర పరాయుడు. కొన్ని వాక్యాన్ని వినటానికి అనుకూలంగా ఉండే పద్ధతిలో ఈ చర్చి నిర్మాణాన్ని తిరిగి నిర్మించారు. రెనోవేటెడ్ చర్చి టీ ఆకారంలో చేసింది అయ్యగారి టైంలోనే. మాత్రమే కాదు, వారు అనేక ప్రాంతాల్లో కూడా గొప్ప పరిచర్యలు చేస్తూ మరి అనేక పర్యాయములు ఏలూరు ప్రాంతంలో జరిగే పరిచర్యల్లో, మరి విశేషంగా మా సంఘంలో జరిగే పరిచర్యల్లో కూడా వారు పాల్గొని సంఘాన్ని కుటుంబ ఆశీర్వాద కోరికల్లో కూడా పాల్గొని బలపరిచిన వారుగా ఉంటూ ఉన్నారు. గొప్ప దైవజనులు మరలా ఈ దినమందు మన మధ్య ఉండడం, మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడం
మరి దేవుని చిత్తానుసారమైన గొప్ప పరిచయం జరిగించిన దావజనులుగా బట్టి ఉండడానికి ప్రభు చేసిన మేలును బట్టి ప్రభు ఇచ్చిన కృపను బట్టి సంతోషిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించునుగా. మరి ఎదిగాను. అక్కడి నుంచి సాగుగా మరి నేను బయటకు రావడం జరిగింది. మరి పంపుల చెరువులో నాన్నగారు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నప్పుడు అంకుల్ దర్శనం ద్వారా అమ్మ నేను చూడటం, అమ్మకు కూడా అదే దర్శనం రావటం, అత్యంత అద్భుతంగా వాళ్ళు కలుసుకోవడం జరిగింది. దైవపాల్ గారి కుటుంబం కోఆపరేటివ్ బ్యాంక్లో ఉండేవారు, వాళ్ళ నాన్నగారు పోస్ట్ మాస్టర్. అక్కడి నుంచి ఆ చర్చ్కి అందరూ కూడా అదే చర్చిలో ఎదిగాం. మరి దగ్గర 22 పుస్తకాలు ఇప్పటికీ అంకుల్ రాయటం జరిగింది. వారపు వేసిన ఆ విత్తనం అంటే ప్రభుదాస్ అంకుల్ అంటే 76 ఏళ్ళ ఆ వృద్ధాప్యం మాకు కనపడదు. చిన్న సైకిల్ వేసుకుని, ఇది తెలుగు బైబిల్ చర్చ్ మాస్టర్గా ఉంటూ అప్పుడు సైకిల్ ఉండేది, సైకిల్ వేసుకుని అంత అసలు వెనకాల ఒక ర్యాలీ లాగా వచ్చేవారండి అన్నయ్య ఉన్నారు. అందుకే ప్రసన్న ఇప్పటికి కూడా అంతమంది ఇది నాన్న చర్చికి యవనస్తులు రావడం కష్టం, సేవకుడు వెనకాల రావడం మరి కష్టం. బ్రతిమాలుకోవాలి, సేవకుడు పని చేసుకుంటాడు తప్ప అసలు ప్రభుదాస్ అంకుల్ అంటే మేము పాస్టర్ గారు అన్నాం. విషయం ఏంటంటే మేము ఎవరు పాస్టర్ గారు అన్నాం, అందరం అంకులే అంటారు. మీరు కళల దగ్గర కూర్చున్నప్పుడు కానీ అన్న దగ్గర కూర్చున్నాం, మీరు ఎవరి దగ్గర బెండింగ్టన్ దగ్గరికి వెళ్ళినా అందరికి పాస్టర్ అంకుల్ అంతే. పాస్టర్ అంకుల్ అని పిలవటం మాకు తెలుసు. మరి నేను 6వ తరగతి బహుశా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంకుల్తో ఆ కాంటాక్ట్ పోలేదు. నాకు ఎప్పుడు ఏదో వచ్చినా అంకుల్ ఖచ్చితంగా కాల్ చేస్తారు. ఎక్కువ జీవన ప్రోగ్రామ్స్కి వస్తారు, వచ్చినప్పుడు ఖచ్చితంగా కాల్ చేస్తారు. గ్రాండ్ ఏరియాకి అంకుల్ అక్కడ అకామిడేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను కలుస్తాను, తెలుగు తెచ్చుకుంటున్నా కలుస్తాను. నన్ను మర్చిపోకుండా మరి పత్రికలు కూడా 29వ సంవత్సరం 28 సంవత్సరాలు నిండిపోతాయి. 29 వస్తుంది జనవరికి. 29 సంవత్సరాలు మరి కీర్తనలో ఈ మధ్య ఒక 4-5 ఏళ్ళ నుంచి కీర్తన గ్రంథాన్ని రాస్తున్నా. విడుదలనే పత్రిక ఎలుగులో ప్రారంభించబడింది, అంతే కదా. నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చిందా? అయితే నాకు తెలియదు. విడుదల ఇక్కడ ఉండేది. ఇప్పుడు ఇందుపల్లి వాళ్ళు శాంతసాగర్ గారి కుటుంబీకులు ఆ పత్రిక రన్ చేస్తారు. ఇంకా విడుదల అనే పత్రిక అట్లా అద్భుతంగా నడిపించాడు. ఆ ఇన్స్పిరేషన్ మరి దైవకుమార్ గారు కృప అనే పత్రిక నడిపించారు. ఆ ఇన్స్పిరేషన్ ఏలూరు మన సిక్కమణి గారి పెద్దపై జాన్సన్ గారు నాకు మరి గురువు కనుక స్టీవెన్సన్ కంటే ముందు ఆయన నిత్య నిబంధన పత్రిక. ఈ 3 పత్రికలను చూసిన తర్వాత 92లో శాంతసాగర్ గారు నేను ఈ నూతన హృదయం అనే పత్రికను ప్రారంభించిన తదుపరి దాన్ని 29-28 సంవత్సరాలు నిర్వహించదని. అంటే ఈ వయసులో కూడా మాదిరికరంగా ఉండే అద్భుతమైనటువంటి దానిలో గజల ప్రభుత్వం సంకల్పిస్తారు. అంటే నాకు ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి దానిలో వస్తున్నాడు. అప్పుడు సైకిల్ తొక్కి బాగా గుర్తుంటుంది. అది ప్రజలు కొత్త సైకిల్ కూడా కాదండి, ఎస్ఎల్ఆర్ టైప్లో ఉంటుంది. చిన్న సైకిల్ ఉండేది. మరి ఆ సైకిల్ మీద అప్పుడు దినాల్లో తెలుగు సెంట్రల్ చర్చ్ పాస్టర్గా ఉంటుంది. అంతమంది ఎవరు అసలు దినాన్న బెండిక్టన్ తెలియని వాళ్ళు లేరు, దైవమ్మని గారు తెలియని వాళ్ళు లేరు, ప్రసన్న తెలియని వాళ్ళు లేరు, శరళను తెలియని వాళ్ళు లేరు, ఉజ్జన తెలియని వాళ్ళు లేరు. వీళ్ళందరూ కూడా రంగుల చేతిలో యవ్వన యోధులుగా నిలబడిన వారు. మాకు చదువు కంటే ఇంటి కార్యక్రమాల కంటే ఆలయంలో ఎదగటమే ఇష్టపడేవారు. తెలుగు సాయంత్రం అయితే తెలుగు ప్రకటించవచ్చు, ఉదయం అయితే తెలుగు ప్రకటించవచ్చు, సమయం దొరికితే సెలవు దొరికితే తెలుగు ప్రకటించవచ్చు. మరి చక్కటి ఆంటీ కూడా చాలా చాలా ప్రయత్నించేటటువంటి వారు. అందులో కూడా ఇప్పుడు అలాగే ఇప్పుడు ఏలూరు వచ్చారని తెలిసి ఫొటోస్ కనుక బయటికి వెళ్తే నాకు ఎన్ని ఫోన్లు వస్తాయో. అంకుల్ వచ్చినప్పుడు కనీసం మాకు ఇన్ఫర్మేషన్ అనేది. నేను ఆల్రెడీ శాంతసాగర్ అంకుల్ చెప్పాను, శాంతసాగర్ గారు కలిసాం. అన్న శాంతసాగర్ అన్న ప్రభుదాసంలో వస్తున్నారంట, రేపు మేము కలుస్తున్నాం తమ్ముడు అని నాతో చెప్పడం జరిగింది. అన్నదిన కనుక మరి జీవునికి తెలిసి ఉండకపోవచ్చు. ఇంకా మరి కనుక అటువంటి దైవజనులు 40 ఏళ్ల క్రితం ఈ ప్రదేశంలో అడుగుపెట్టి ఆ తర్వాత అమ్మన్న తర్వాత ఒకసారి వచ్చారు. తర్వాత అమ్మ చనిపోయిన తర్వాత ఒకసారి వచ్చి ఇద్దరు కలిపి దైవమ్మాని గారు సిక్ అయినప్పుడు అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. ఏలూరును మర్చిపోకుండా
మరి ఎంత ఎదిగినా కానీ ఏ రోజున మర్చిపోకుండా మమ్మల్ని చిన్న పిల్లలు కొంచెం గుర్తుపెట్టుకున్నందుకు వారికి మా కుటుంబ పక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. వారు ఇప్పటికి కూడా తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్లో మైలురాళ్ళు అంటే నాకు తెలిసి 3 కనపడతారు. ఒక 8 మంది పాస్టర్ గారిని నా యవన ప్రాయం నుంచి చిన్నప్పటి చూడటం జరిగింది. కంచెల ప్రభుదాస్ గారు 1వ స్థానం, తర్వాత గ్రిప్సన్ తేళ్ల గ్రిప్సన్ గారు 2వ స్థానం, కేజీ విజయ్ కుమార్ గారు 3వ స్థానం. వీళ్ళ ముగ్గురు టాప్ మోస్ట్ దైవజనులు. తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి యవ్వనస్తులు ఏదైనా చర్చికి యూత్ రిట్రీట్కి వెళ్తున్నారా, క్విజ్ వాళ్ళే, సింగింగ్ వాళ్ళే, గ్రూప్ సింగింగ్ వాళ్ళే అన్ని తెలుగు బ్యాప్టిస్ట్ చర్చికే అలాగా సంసిద్ధం పరిచిన దైవజనులు మరి ఈ రోజున మన మధ్యలో బట్టి వారికి ప్రత్యేకమైన వదనాలు, వారి బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అదే చర్చిలో సండే స్కూల్గా యవనస్తులుగా ఎదిగి బయటికి వెళ్ళి సేవ చేస్తున్న నాకు ఇచ్చిన మరి దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి అంకుల్కి, ప్రభుదాస్ అంకుల్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ భవిష్యత్ కాలంలో అంకుల్ ఏమైతే సంకల్పించారో ఇప్పటికి 22 పుస్తకాలు. నంద్యాల ఫీల్డ్లో ఒక చిన్న సంఘానికి 1970లో వచ్చారు, 70-71 వచ్చారు. కానీ సిమెంట్ నగరం, నేను పాండ్యం సిమెంట్ హై స్కూల్ కాలేజీలో పనిచేస్తున్న సమయంలో 1974 సంవత్సరం పాస్టర్ గారు సిమెంట్ నగర్ వచ్చారు నంద్యాలకి. ఆయన వచ్చిన తర్వాత నా పెళ్లి చేసింది ఆయనే. అట్టి సందర్భంలో అక్కడ చర్చి కడుతున్నాం. మంచిగా చర్చి కట్టే సందర్భంలో మా పెద్దనాన్న గారు, నేను శేషం ప్రకాశరావుని, మా పెద్దనాన్న గారు శేషం జాన్ మార్టిన్ మాస్టర్ గారు ఎక్కడైనా ఉంటారు, కందిగూడ. ఆయన ఏం చేశాడంటే ఒకసారి సిమెంట్ నగర్ వచ్చాడు. మా నాయన, ఈయన శేషం జాన్ మాస్టర్ గారు పెద్ద ఆయన తర్వాత మా నాయన శేషం సాము. ఆడికి వచ్చినప్పుడు ఈయన యొక్క టాలెంట్, పాస్టర్ గారి యొక్క మాటలు టాలెంట్, ఆయన ప్రసంగం విని ఏం చెప్పాడంటే, నాయన బాబు పాస్టర్ గారిని మాకు ఇస్తారా ఏలూరుకి అని అడిగాడు. మా పెద్దమ్మ మా పెద్దలిద్దరు వచ్చారు. మా నాయన ఇస్తారంటే, నాన్న మేము చర్చి కడుతున్నాము, నేను నాయనని పిలుస్తాను, అమ్మని పిలుస్తాం. వాళ్ళు చర్చి కడుతున్నారు, అయిన తర్వాత పంపిస్తాంలే అన్నాం. ఇంతలో ఈయన హైదరాబాద్లో మన దీనిలో పీటీఎస్ చదువుతున్నాడు పాస్టర్ గారు. ఆ సందర్భంలో మా బావగారు, మా చిన్నక్క ప్రభావతి గారి మరి హస్బెండ్ బెర్నార్డ్ గారు ఎక్కడికి వెళ్ళారు, హైదరాబాద్ వెళ్ళారు. ఆయన పోస్ట్ చేస్తారు. హైదరాబాద్ వెళ్ళి ఆయనతో మాట్లాడి వచ్చిన తర్వాత 1979లో సిమెంట్లో చర్చి పూర్తి అయిపోయింది. 1980లో పాస్టర్ గారు లాస్ట్ ఇక్కడికి వచ్చాడు. ఆయన తీసుకొచ్చింది కూడా నేను, ఇంకొక సంఘ సభ్యుడు. ఆయన రిమోట్ ప్లేస్లో చాలా చాలా చిన్న గ్రామాల్లో పనిచేస్తూ ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి సంఘాలలో సమాధానం పరచడానికి ఎంతో కృషి చేసినటువంటి దైవ సేవకుడు. కాబట్టి ఆనాడు ఈ సంఘమును మొట్టమొదటిగా కట్టుటకు శేషం జాన్ మాస్టర్ గారు, పాలస్ గారు ఎంతో ప్రయాసపడ్డారు. అప్పుడు ఈ వ్యూస్ లేవు. పాస్టర్ గారు వచ్చిన తర్వాతనే ఈ సిలువ ఆకారం నుంచి వచ్చింది. కాబట్టి సిమెంట్ నగర్ నుండి, కర్నూలు జిల్లా సిమెంట్ నగర్ నుండి ఆయన ఇక్కడ తీసుకురావడానికి నేను ఒక సోదరుడు ప్రభుదాస్ ఇద్దరం కలిసి పాస్టర్మ గారిని పాస్టర్ తీసుకొచ్చి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ చెప్పిన వాక్యం తెలిసిన పరమగీతాలు తీసుకున్నాడు. అప్పుడు అనేకమైన సంఘాల నుండి పాస్టర్లు వచ్చారు. పరమగీతాలు రథాశ్రమంతో పోల్చాడు. నాకు ఇప్పుడు గుర్తుంది. పరమగీతాల్లో రథాశ్రమంతో పోల్చాడు. పోసినప్పుడు అప్పుడు అక్కడ వచ్చిన పాస్టర్లు అందరూ ఇంత చిన్న వయసులో ఇంత చక్కగా వాక్యం ఇంత ఇదిగా చెప్పడానికి చెప్తున్నాడే, ఇంకా రేపు భవిష్యత్తులో ఏం చదువుతాడు ఆశ్చర్యపోయారు పాస్టర్ చాలామంది. కాబట్టి పాస్టర్ గారు ఇక్కడ రావడానికి కారణం సిమెంట్ నగర్ నుండి డైరెక్ట్ మేమే తీసుకొని వచ్చాము. దేవుడు ఆయన ఆస్వాదించాడు. అనేక సంఘాలు ఈ మధ్య ఈ నెల 5-6 తారీఖున కూడా పాస్టర్ గారు, ఆయన జాన్ బిల్మోరే గారు, సేవకుడు పవన్ కుమార్ గారు, మేము నంద్యాల వెళ్ళాము. నంద్యాల వెళ్ళి
కొన్ని సంఘాలు దగ్గర 7-8 సంఘాలు ఒకే రోజు ఒక 2 రోజులు దర్శనం చూసుకొని ఇట్లా తీసుకుని వచ్చారు. దేవుడు ఎంత గొప్ప కాలం. ఇది మీ దగ్గర రావటం ఇది 2 ఫస్ట్ అక్కడ అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు. మరలా ఎక్కడికి ఉందో దేవుడు తెలియదు. ఏది ఏమైనా ఆయన ఈ యొక్క సంఘంలో మీ సంఘంలో ఇప్పుడు అనేకలు చెప్పారు, చాలా చేశారు. కాబట్టి మా పెద్దనాన్న గారు ఆయనకు వచ్చి రిక్వెస్ట్ చేశారు, నాయన బాబును మాస్టర్ గారు మీరు మాకు ఇస్తారా? చేశాను జాన్ మాస్టర్ గారు. అంటే ఇస్తాం నాయన అన్నాను. 1979వ సంవత్సరం నవంబర్ 18 చర్చి ప్రతిష్ఠ అయిపోయింది. 1980 ఆఖరి స్థలంలో మాస్టర్ గారు అక్కడ తీసుకొచ్చాము. దేవుడు ఆయన్ని ఆశ్రయించాడు. చుట్టుపక్కల అనేక గ్రామాల్లో యవనస్తులను భవిష్యత్తు భవిష్యత్తు అట్లా ప్రకటించిన వారు. నేను కూడా ఈ సంఘంలో యూత్లో ఉండి పనిచేసిన వాడిని. నేను 1961 నుండి ఇక్కడ ఉన్నా. 71లో వెళ్ళిపోయా, చదువు అయిపోయి సిఆర్ఐ కాలేజ్ కూడా చదివి వెళ్ళిపోయా. కాబట్టి అయ్యగారు చేసినటువంటి ఆ పనికి ఇక్కడ రావడానికి కారణం మేమని చుట్టూ నేను గర్విస్తూ ఈ మాటలు రోజుల్లో మాస్టర్ గారు ఆదివారం కూడా దాదాపు 15-16 గంటలు పనిచేసేవాళ్ళు అనమాట. సైకిల్ మీద సువార్త దండయాత్ర వెళుతూ సైకిల్ కన్నా ఎవరికైనా బ్యాచ్ పెడితే బ్యాచ్ ఎలాగయ్యారు ఆ సామాన్లు కూడా పట్టుకుని వెళ్ళేవారు అని ఒకసారి చెప్పారు. సంఘ కాకుండా గతంలో పనిచేసినటువంటి ఆయన మీ ముందు పనిచేస్తున్నారా? ఇంకా మాస్టర్ గారు తర్వాత సంఘాలని అవసరత ఉండింది. కొంతకాలము విక్టర్ ఇమాన్యుల్ గారు సంఘానికి సంఘ కాపరిగా పనిచేశారు. వారి యొక్క సేవలు సంఘానికి ఇచ్చారు. మరి అటు తర్వాత సంఘ కాపరి కొరకు వెతుకుతూ ఉండగా మరి బ్యాప్టిస్ట్ సంఘం డౌనీ హాల్లో బైబిల్ ఉమ్మన్గా గంటా రాజమ్మ గారు, రెవరెండ్ కంచర్ల ప్రభుదాస్ గారి అక్కగారు ఇక్కడ బైబిల్ ఉమ్మన్గా పరిచయం చేస్తున్నటువంటి సమయంలో అప్పటి సంఘ కాపరిగా అవసరంగా ఉన్నటువంటి ఆ సమయంలో వారు మా తమ్ముడు ఏలూరు పట్టణంలో సంఘ కాపరిగా పనిచేస్తూ ఉన్నారు. మరి సంఘం ఇష్టపడితే ఆయన ఇక్కడికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి సంఘానికి తెలియపరిచిన మీదుగా సంఘం ఎంతో ప్రేమతో కంచెర్ల ప్రభుదాస్ గారిని ఆహ్వానించడం జరిగింది. మరి 1984వ సంవత్సరంలో వారు బ్యాప్టిస్ట్ సంఘంలోని హారతి సంఘ కాపరిగా వారి పరిచయం చేయడానికి సంతోషంగా కొన్ని ఈ ఆలయానికి వచ్చారు. మరి అప్పుడు గంటా రాజమ్మ గారు, గంటా విజయభాస్కర్ గారు ఏలూరు పట్టణం నుంచి వారి యొక్క సామాన్లన్నీ తీసుకొని వారు ఈ ప్రాంతానికి నెల్లూరు ప్రాంతానికి మరి ఆ కుటుంబాన్ని తీసుకుని వచ్చినప్పటి నుంచి సుమారుగా 12 సంవత్సరాలు ఈ బ్యాప్టిస్ట్ సంఘంలోని హాల్లో వారు సంఘమును ఎంతో ఆధ్యాత్మికంగా నడిపించడం ఎంతో కృషి చేసినటువంటి దైవజనులు. ఆయన బోధనలు ఈ సంఘం ఈ ఆధ్యాత్మికంగా ఎంతో నడిపించాయి. మరి ఎంతో మంది రెవరెండ్ కంచెర్ల ప్రభుదాస్ గారు ఒక బోధనల కొరకు ఆకర్షితులై ఎంతో మంది రక్షణ మార్గంలో నడిపించడం వారి బోధనలు ఎంతో మరి ఉపకరించాయి. మరి వారి సతీమణి భారతి ప్రభుదాస్ గారు సంఘంలోని స్త్రీల విభాగంలో అయితేనేమి, మరి చిన్నపిల్లల పరిచర్యలు సండే స్కూల్లో మరి ఎంతగానో పరిచర్య చేయటం జరిగింది. మరి ఈ సంఘం ఎంతగా అభివృద్ధి చెంది నెల్లూరు పట్టణంలో క్రైస్తవ ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే సంఘంగా ఈరోజు డౌనీ హాల్ సంఘం భాషిస్తుందనే మరి వీరి యొక్క కృషి, ఈ సంఘం పట్ల వారి యొక్క ప్రేమ మరి ఈ సంఘానికి ఉండటం మూలంగా ఇటువంటి ఈ సంఘము ఈనాడు ఈ పరిస్థితుల్లో ఎంతో అభివృద్ధి చెందిందని తెలియజేయటకు సంఘ సెక్రటరీగా మరి నేను తెలియజేయటకు సంతోషిస్తూ ఉన్నాను. అదే రీతిగా రెవరెండ్ కంచెర్ల ప్రభుదాస్ గారు బ్యాప్టిస్ట్ సంఘం పరిచయం చేసినటువంటి సమయంలో
మరి అనేకులు ఈ సంఘం పట్ల ఆకర్షితులై రావడం జరిగింది. కానీ అప్పుడు స్థలము చిన్న కింది ప్రాంతంలో మీరు చూస్తున్నటువంటి ఈ ఆలయం కాకుండా కింది ప్రాంతంలో చిన్న ఆలయం ఉండేది. మరి అది సరిపోని పరిస్థితులలో వారి యొక్క సహకారంతో మరియు ప్రోత్సాహంతో ఆ ఆలయాన్ని ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవడం జరిగింది. మరి అప్పట్లో అంతగా ఆర్థికమైనటువంటి పరిస్థితులు సంఘానికి లేకపోయినా మరి ఆయన సంఘ కాపరిగా వారు చేసినటువంటి కృషిని బట్టి ఆ సంఘం ఒక ఎక్స్టెన్షన్ పని కూడా చక్కగా చేసుకోవడం జరిగింది. లైఫ్ ఎక్స్టెన్షన్ చేయటం జరిగింది. అదే రీతిగా సంఘానికి ఒక మంచి బెల్ టవర్ని నిర్మించడంలో 1996లో 1996లో వారు సంఘానికి ఒక చక్కటి బెల్ టవర్ నిర్మించడంలో వారు చేసినటువంటి కృషి సంఘము మరువలేనటువంటిది. మరి సండే స్కూల్ పరిచర్యలో వారు విశేషమైనటువంటి కృషి చేశారు. ఆ కాలంలో సండే స్కూల్ విబిఎస్ నెల్లూరు పట్టణంలో ప్రప్రథమంగా మన బ్యాప్టిస్ట్ సంఘం మా సంఘంలోనే అది ఏర్పాటు చేయడంలో వారు విశేషమైనటువంటి కృషి చేశారు. ఆ విబిఎస్ మొట్టమొదటిసారిగా పిల్లల మధ్య పరిచర్యలు వారు ప్రారంభం చేశారు. అనేక ప్రాంతాల్లో కూడా ఈ చిన్నపిల్లల పరిచర్యలో వారు చేసినటువంటి కృషి ఎంతో సంతోషించదగినటువంటి మరి ఎంతో అభినందించదగినటువంటి విషయంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అనేక ప్రాంతాలు సుజాత నగర్ కాలనీలో నిప్పో ఫ్యాక్టరీ దగ్గర శాంతి మిలిటరీ కాలనీలో మరి 2-3 దగ్గరలో కూడా ఈ సండే స్కూల్ నిర్వహించడం జరిగింది. సంఘము ద్వారా మరి ఆయా రీతిగా సంఘ పరిచర్యలో వారు అద్భుతమైనటువంటి చిన్నపిల్లల పరిచర్య చేసినట్లు కూడా మరి తెలియజేస్తూ ఉన్నాం. అదే రీతిగా స్త్రీల మధ్య పరిచర్య, ముఖ్యంగా స్త్రీల మధ్య పరిచర్యలో భాగంగా అప్పట్లో స్త్రీలు ఒక రిట్రీట్ అనేది నెల్లూరు పట్టణంలో ఎవరు నిర్వహించేటువంటి వారు కాదు. మొట్టమొదటిసారి బ్యాప్టిస్ట్ సంఘంలోని అంటే ఈ ఆలయంలో మరి వారి యొక్క ప్రోత్సాహంతో వారి యొక్క దర్శనంతో శ్రీమతి భారతీ ప్రభుదాస్ గారి దర్శనంతో వారి ఇరువురు కలిసి మొట్టమొదటిసారి స్త్రీల రిట్రీట్ని నెల్లూరు పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అటువంటి విశేషమైనటువంటి కృషిని మరి విలేజ్ అవుట్రీచ్లో ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి ఆ మార్గాన్ని వారు సిద్ధపరిచారు. సంఘము అప్పటి నుంచి ఇప్పటి వరకు విలేజ్ అవుట్రీచ్ని సంఘము నిర్వహిస్తూ ఉండడం, అనేక ప్రాంతాలలో చిన్న గ్రామాలు సంఘాలను ఏర్పాటు చేయడంలో వారు చూపినటువంటి చొరవ అది ఇప్పటికీ సంఘము అనుసరిస్తూ ఉంటుంది. మరి 2 సార్లు వారు అమెరికా దేశానికి వెళ్ళారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాలంలోనే 2 సార్లు వారు అమెరికా దేశంలో కూడా దేవుని వాక్య పరిచర్య చేయడానికి వారి ఆహ్వానం మేరకు అమెరికా ప్రాంతంలో కూడా అనేక మందికి మరి వారి వాక్య సందేశాల ద్వారా ఉత్తేజితులను ఉజ్జీవితం చేయడానికి వారు అమెరికా సందర్శించడం కూడా జరిగింది. మరి ఈ రీతిగా వారు దర్శనాత్మకమైనటువంటి పరిచర్యలు ఈ సంఘం ద్వారా ఈ సంఘంలో పనిచేస్తున్నటువంటి సమయంలో దేవుని మరి ఆశీర్వదించి ఈ సంఘంలో ఉన్నప్పుడే వారు ఒక కుమార్తెను కూడా ఉన్నారు. అనేక సంవత్సరాల నుంచి వారు మరి పిల్లలు లేని సమయంలో మరి ఈ సంఘంలో పనిచేస్తున్నటువంటి ఆ 12 సంవత్సరాల కాలంలోనే మేరీ అమూల్యమైనటువంటి బిడ్డలు వారు దేవుని యొక్క పరిశుద్ధాత్మని మరి పరిచర్యని ఆశీర్వదించి వారు కూడా జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి శ్రీమతి భారతీ ప్రభుదాస్ గారి మరి పరిచర్య జీవితం చక్కటి పరిచర్య వారు ఎంతో దర్శనాత్మకంగా మరి వారు పరిచర్య చేశారు ఆ సంఘంలో. మరి ఈ రీతిగా వారు ప్రతి ఒక్క విభాగంలో వారి యొక్క ముద్రను మరి యొక్క పరిచర్య ముద్రను ఈ సంఘంలో వేయడం, ఆ రీతిగా సంఘం అంతా ఇప్పటిదాకా వారి యొక్క ఆ మార్గంలో గడవటం నిజంగా మాకెంతో సంతోషం.
56 సంవత్సరాలు మరి కొనసాగిస్తూ ఉండడం, పరిచర్య జీవితం, మరి వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకను వారికి ఈ పరిచర్యలు కొనసాగి అనేక మందికి ఆత్మల సంపాదనలు వెళ్ళాలని సంఘపక్షంగా మరి వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ కొద్ది మాటలు చెప్పడానికి ఆయన ఇచ్చినటువంటి కొద్ది అవకాశాన్ని బట్టి మరి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఇచ్చిన కుడికలు అవకాశం ఇచ్చినందుకు వారికి వందనాలు తెలియజేస్తూ కొన్ని మాటలు మా డౌనీ హాల్ సెంటనరీ సెలబ్రేషన్స్లో వారి గురించి సామాన్యుల్లో కొంత భాగం వారి గురించి కొన్ని కొంత రాయడం జరిగింది. 1984-97 2002 సెలబ్రేషన్స్ చేసినప్పుడు మన సామాన్యుల్లో రాసినటువంటి కొన్ని మాటలు నేను సందర్భంగా చదివి నా యొక్క చిన్ని గ్రీటింగ్స్ ఇస్తాను. 1984 నుంచి 1997 వరకు రెవరెండ్ కంచెర్ల ప్రభుదాస్ గారు 1984 జూలై మాసంలో మాకు సంఘ కాపరిగా వచ్చారు. రెవరెండ్ కంచెర్ల ప్రభుదాస్ గారు సన్నగా పిచ్చివాడిలా ఉన్నాడు ఈ అబ్బాయి అని అప్పుడు అనుకునేవాళ్ళు. ఏమిటి ఇంత సన్నగా ఉన్నాడే, ఇంత ఏదో పిచ్చి పిచ్చిగా ఉన్నాడే ఈ అబ్బాయి అని, ఏం పని చేస్తాడు ఈ అబ్బాయి, ఏం పని చేయగలడు ఇంత పెద్ద సంఘంలో అని అనుకునేవారు. కానీ ఇంత పెద్ద సంఘాన్ని మోయగలడా అని గుసగుసలు పుట్టినాయి. కానీ బిడ్డ కొంచెము కొంత కనమనట్టు గళమెత్తి సువార్త చెప్పనారంభించిన మొదటి ఆదివారం ఆలయం అంతా నిశ్శబ్దంతో నిండిపోయింది. ప్రతి వారి హృదయంలో ఆనందము, తృప్తి వెలివిరిశాయి. అలాగే అంతే సంఘము అభివృద్ధి దశలో శరవేగంగా ముందుకు దూసుకుపోయింది. డౌనీ కట్టడం మారింది, సంఘస్థులు పెరిగారు, ఆలయం పచ్చని పైరులా తయారైంది. ఈయన 13 సంవత్సరాల కాలంలో అనేక మౌలిక ఆధ్యాత్మిక మార్పులు తెచ్చారు. సంఘస్థులను తన సొంత బంధువులుగా ప్రేమించి ప్రతి విషయాన్ని తన చిరునవ్వుతో సమర్థించేవారు. ఈయన 6 నెలలు అమెరికా వెళ్ళినప్పుడు మా సంఘము ఆయన స్థానంలో వేరొక కాపురికి నియమించలేదు. 6 మాసాలు పనిలో లేకపోయినా ఆయన జీవితము ఆయన సతీమణికి అందజేసి ఆ కుటుంబానికి మా సంఘము సహాయపడింది. ఈ సమయంలో ఆలయానికి అత్యంత సేవలు అందించి కుడి ఎడమ భాగ నిర్మాణానికి, ముందు పోర్టికోకి, బెల్ టవర్ నిర్మాణానికి వారు అనేక విషయాలలో సంఘస్థులను చైతన్యపరిచి విరాళాల రాబడికి సహాయపడిన రెవరెండ్ కంచెర్ల ప్రభుదాస్ గారికి మా సంఘం తరఫున చక్కటి వందనాలు అంటూ మరి సామాన్యుల్లో వారి గురించి చక్కటి మాటలు ఆనాడు పంచడం జరిగింది. ఈ సందర్భంలో ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకోవడం కూడా ఎంతో సముచితమైన విషయం. 56 సంవత్సరాలు ప్రభు పరిచర్య జీవితం సామాన్యమైన విషయం కాదు. అందరికీ అది లభించేటువంటి అవకాశం కూడా కాదు. 56 సంవత్సరాలు అంటే లాంగ్ పీరియడ్. చాలా గొప్ప ప్రభు వారిని వాడుకునే విధానం నిజంగా ఎంతో గొప్ప విధానంగా నేను అనుకుంటున్నది. సంఘ సెక్రటరీగా ప్రత్యేకంగా అభినందిస్తూ వారి దంపతులు ఇరువురికి భగవంతుడు ఆయన ఐశ్వర్యాలు అంకను కొనసాగించి అనేక రీతిలుగా పరిచర్యలు వాడబడాలని వారిని అభినందిస్తూ ఈ కొద్ది మాటలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, మా మామగారు ఆయన మా ప్రభుదాస్ గారు మాకు పాస్టర్ గారే కాదు, మాకు మా మామగారు కూడా మరి ఆయనకి అల్లుడుగా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం. చిన్నప్పటి నుంచి వారు ఆధ్యాత్మిక దిశలో నడిపించిన రీతిని బట్టి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు, కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రియమైన వాళ్ళారా, రెవరెండ్ కంచెర్ల ప్రభుదాస్ గారు 84వ సంవత్సరంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఈ సంఘము ఒక సమావేశానికి
సంబంధించిన సంఘంగా ఉండేది. సమావేశంలో పెద్దలు, అక్కడ పనిచేసేవాళ్ళు, సీఎం హై స్కూల్ టీచర్స్, వాళ్ళ కుటుంబాలు, మూలాపేటలో 4 ఫ్యామిలీస్ ఈ సంఘానికి వచ్చేవాడు. ఇక్కడ ఎవరన్నా అవుటర్స్ రావాలంటే ఇది సమావేశానికి సంబంధించింది, ఎవరికి రాకూడదు అనే ఉద్దేశంతో ఉండేవాడు. ఎప్పుడైతే రెవరెండ్ కంచెల్ల ప్రభుదాస్ గారు 84వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చాడో, జనరల్ సెక్రటరీ అరుణ్ చెప్పినట్లు ఇది విశాలపరచబడింది. అన్ని సంఘాల నుంచి మొత్తం ఈ నెల్లూరు టౌన్ నుంచి విశ్వాసులు రావడం మొదలైంది. అప్పుడు సంఘము పట్టేది కాదు. అప్పుడు ఈ పక్కంతా డెవలప్ చేయటం, అప్పుడు చాలా జీతాలు తక్కువ, అందరికీ జీతాలు చాలా తక్కువ ఉండేది. ఆ తక్కువ జీతాల్లోనే దేవుడు ప్రభుదాస్ పాస్టర్ గారి ద్వారా దీన్ని అభివృద్ధి పరిచారు. ఆ తర్వాత దీని పేరు తెలుగు సెకండ్ బ్యాప్టిస్ట్ చర్చ్ అనే పేరు ఉండేది. ఆ తెలుగు సెకండ్ బ్యాప్టిస్ట్ చర్చ్ అనే పేరు తీసేసి బ్యాప్టిస్ట్ చర్చ్ అనే పేరు పెట్టింది కూడా రెవరెండ్ కంచెల్ల ప్రభుదాస్ గారు. దీనికంతటికి కూడా ఆనాటి సంఘ పెద్దలు పాస్టర్ గారితో బాగా సహకరించేవాళ్ళు. ఎవరైతే గుర్రం సుధాకర్ అయితేనేమి, విట్రిమాన్యుల్ గారు అయితేనేమి, క్రిస్టఫర్ మాస్టర్ అయితేనేమి, ఐజన్ అయితేనేమి, ఐజీ ఆనందరావు గారు అయితేనేమి, చాలామంది సహకరించబట్టే ఈ పనులన్నీ వారు చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఎవరినన్నా సేవకు పంపించాలంటే సంఘం అప్పుడు ప్రోత్సహించేవారు కాదు, అంతటి డబ్బు కూడా మన దగ్గర లేదు. కాబట్టి ఎవరైనా కావాలంటే వాళ్ళని ఏం చేసేవాడంటే అప్లిటేట్ చేసేవాడు, ఎవరికైనా అప్పగిచ్చేసేవాడు వాళ్ళని. అలాగే ఈరోజు అనిల్ ఈ సంఘంలో ఇలా ఉన్నాడంటే శీల సమాజం అలాగే ప్రేయర్ సెల్లోళ్ళే చదివించారు అతన్ని. ప్రతి నెల ప్రతి ఒక్కరు 200-100 రూపాయలు ఇచ్చి సిటిహెచ్ బీటీహెచ్ది కూడా అతన్ని చదివించింది పాస్టర్ గారి ఆధ్వర్యంలోనే. అప్పటి స్త్రీల సమాజం వారు లలిత ఆశీర్వాదం గారు, వినోదక్క, వీళ్ళంతా కలిసి అతన్ని దండి మొత్తం చదివించారు. అలాగే ఎవరినైనా ఎక్కువగా సేవకు ప్రోత్సహించేవారు కూడా. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే అంతకుముందు ఈ సంఘము విఆర్ మౌస్ గారు గాబ్రియల్ ఉన్నప్పుడు చెప్పాను కదా, చిన్న సంఘంగా వారికి సంబంధించిన సంఘంగా ఉండేది. కాబట్టి సేవా పరిచర్య ఎప్పుడుగా బయటికి వెళ్ళేది కాదు. ఎప్పుడైతే పాస్టర్ గారు వచ్చారో అప్పుడు ఇది గ్రామ సేవకులకు కూడా వెళ్ళిపోవటం జరిగింది. గ్రామాలకు పోయి పనిచేయటము, గ్రామాల్లో సేవ జరిపించటము, ఇలాగా గ్రామీణ చెప్పాలంటే బెల్ టవర్ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నాడు. అందరూ సమావేశానికి వెళ్ళిపోతున్నాడంటే ఆనాడు ఎన్వై జాన్ అయితేనేమి, సుధాకర్ అన్న అయితేనేమి, ఏందా మీ మామ వెళ్ళిపోతున్నాడు అని అంటే, ఏం చేస్తున్నావు అన్న, అతని ఒళ్ళో ఇత్తనాలు పడ్డాయి, అన్నీ చల్లటానికి సమావేశం కనపడింది. ఇప్పుడు మొత్తము ప్రపంచం చల్లాలా పానీయండి అని చెప్పేవాడిని. ఒళ్ళో ఇత్తనాలు అట్టే ఉండిపోయినాయి, ప్రపంచానికంతా ఇత్తనాలు చల్లాలా, సమావేశం దొరికింది. అది కూడా ఎవాంజలికల్ డైరెక్టర్గా కదా పోతుండేది, సమావేశం ఆఫీసర్గా పోవటం లేదు. ఎవాంజలి పానీయండి, ఏం చేద్దాం, ఇంటే కదా. ఏందా నువ్వు కూడా ఆ మాట చెప్తున్నావు. చెట్టు పెరిగి ఫలాలు వచ్చేటప్పటికి అతను వెళ్ళిపోతా ఉన్నాడు, మంచి పద్ధతి కాదు అన్నాడు. దేవుడి వల్ల మళ్ళీ సంఘ కాపరిగా లోన్ స్టాల్లో ఉన్నాడు. అది దేవుని యొక్క దయ. 56 సంవత్సరాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు నష్టాలు అన్నిట్లో నిలబడి, భారతకైతే ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్యలో కోపాలు తాపాలు నేను ఎప్పుడు చూడలే. మేము లేనప్పుడేమో నడుచుకుంటారేమో, మేము ఉన్నప్పుడు బాగానే ఉంటుంటారు. కోపాలు తాపాలు వాళ్ళు ఎప్పుడు చూడాల. ఇద్దరు మంచిగా పరిచయం చేసేవాళ్ళు. ఆనాడు నెలలా వచ్చాయి ఆర్థిక ఇబ్బందులతో పాటు టెక్నికల్గా కూడా. అదే ఆ రచన వ్యాసంగం ఇప్పుడు బైబుల్ మీద, భగవద్గీత మీద, తన విశ్లేషణలు కీర్తనల మీద అది అంతా జాతీయ స్థాయి. కొన్ని ఏంటంటే మా ప్రభుదాస్ గారి రాష్ట్రంలో చూసేది జరుగుతుంటే కాలినడక నుంచి పోస్ట్ కార్డు నుంచి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా, ఆ మాధ్యమాలన్నిటి ద్వారా, చివరికి ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కూడా దేవుడు పరిచయం చేసే అదృష్టం దేవుడు ప్రభుదాస్ రాష్ట్రం. అంటే మిషనరీలాగా కాలినడకన కలిసి సేవ చేశారు. ఇప్పుడున్న వాళ్ళలాగా యూట్యూబ్లో కూడా పసకాడతారు. సో తనకు తాను అప్డేట్ అవుతూ, తనకు తాను కొత్త
ఇన్వెంట్ చేస్తూ సేవ చేయడంలో లోకల్ మాస్టర్ గారికి కలిపే లేదు. 50 సంవత్సరాలు అది అసలు లెక్కే కాదు. అది నుండి సేవ చేయాలని దేవుడు కోరుకుంటున్నాం. ఈ సంఘంలో పాస్టర్లను చదివించాం. మీకు ఇప్పుడు పాస్టర్ ఉన్నాడు కదా, అనిల్ కదా, అనిల్ పాస్టర్ని బిడింగ్ చేయించింది మేము ప్రైజ్ సెల్లో. మేము డబ్బులు వేసుకుని బిడింగ్ చేయించాం. దాస్ పాస్టర్ని చదివించాం. మొత్తం 6 మంది పాస్టర్లను చదివించాం. ఇక్కడ 6 మంది పాస్టర్లని బిడి చేయించాం, బిటిహెచ్ చదివించాం, సిటిహెచ్ చదివించాం. 2 మంది నేను వచ్చిన కొత్తలో మీరు మర్చిపోకూడదని కొన్ని పాస్టర్లకు పల్లెటూరు వాళ్ళకి సహాయం చేయాలి. దాదాపు క్రిస్మస్ గిఫ్ట్ 20 మంది పాస్టర్లకు పంపించారు. 20 మంది పాస్టర్లకి ఈ చర్చిని ఇచ్చేప్పుడు క్రిస్మస్ గిఫ్ట్ అందేది. విఆర్ మోజెస్ పాస్టర్ గారు రిటైర్డ్ పింఛన్ ఇచ్చింది ఏ చర్చి లేదు ఎస్టీబీసీలో. మేము ఇచ్చాం, పింఛన్ ఇచ్చాం పాస్టర్ గారు. పింఛనే కాదు, మేము వెళ్ళేవాళ్ళం, బట్టలు ఇచ్చేవాళ్ళం, ఆయనకు అన్ని కొని ఇచ్చేవాళ్ళం. స్త్రీల సమాజం కూడా వచ్చేవాళ్ళు, స్త్రీలు కూడా ఆయన చూసే వచ్చారు. క్రిస్మస్ అయిందంటే ఒకరోజు అందరం వేసుకుని వెళ్ళిపోయేది, ఆయన ఆదరించేది, బట్టలు ఇచ్చేది, అవన్నీ ఆయన మాకు బ్లెస్సింగ్ అయ్యింది. కాబట్టి అది ఎక్కువగా పాస్టర్ని ఎంకరేజ్ చేశాం, చదివించాం, డబ్బులు పెట్టి చదివించాం. ప్రేక్షలో సంఘం కూడా చాలా ప్రోత్సహించింది, వాళ్ళని చదివించడానికి సంఘం ప్రోత్సహించింది. రెండవది, ఏ కార్యక్రమాన్ని తలంచినా దానికి అడ్డు చెప్పకుండా సహాయం చేసింది. ఏ కార్యక్రమం అయినా. ఇంత మాత్రమే కాదు, ఈ ప్రాంతం తిరిగిన పల్లెలే కాదు, చాలా ప్రాంతాలు తిరిగాము. డేవిడ్ లివింగ్స్టన్, అనిత రాయి, మేము కూడా వచ్చారు. మన అరుణ్, వాళ్ళ తమ్ముడు కిరణ్ పెద్ద పెద్ద టౌన్లో పాటలు పాడారు. అరుణ్ చాలా చక్కగా పాడగలరు, పాడిస్తాం మేము, చాలా చక్కగా పాడగలరు. చాలామంది వాకాడ, కనిగిరి, కర్నూలు, చాలా స్థలాల్లో పెద్ద పెద్ద టౌన్లో కూడా ఈ బయట వాళ్ళు వచ్చి పాటలు పాడారు. అది ధన్యకరమైంది. ఒకవేళ ఇక్కడ కంటాట ఉంది తెలుగు, అదేదో మేము మీకు పోటీగా పెట్టామని ఎప్పుడు అనుకోగాకండి. మీ పిల్లది మిమ్మల్ని చూసి మేము చేసిందే కానీ అది మీది. వాళ్ళకు కూడా చెప్తుంటారు. ఇంకా చాలామంది పెట్టాలని ఆశ, మనం చూసి కొంతమంది నేర్చుకోవాలని ఆశ. అది పోటీ కాదు, కానీ మిమ్మల్ని చూసి ఇంకొక దిక్కున మనలో నుంచి పిల్లలు పోయి ఇంకొక దిక్కున దాన్ని పరిచయం చేయాలన్న దృష్టితో కానీ పూర్తి దృష్టితో అది పెట్టలేదు అనేది మనం తెలుసుకోవాలి. ఇంత పెద్ద గుడికి సరిపోయిన ఒక పెద్ద బెల్ టవర్ ఇచ్చాను. బెల్ టవర్ రెవరెండ్ కోల్స్ దొరగారి భార్య చనిపోతే ఆయన 5 లోహాలతో చేసిన ఒక పెద్ద గంట. థామస్ ఒకరిని తీసుకొచ్చాడు, జార్జి థామస్ కదా అని పేరు. జార్జి ఆయన తీసుకొచ్చాడు. ఒకటి పగిలిపోతే ఒకటి ఇక్కడ ఎక్కించేసాం, గంట ఇచ్చాం. దేవుడు సంఘాన్ని ఇంకా అభివృద్ధి పరచాలని దేవుడు కాపర్నిచ్చాడు. ఏ కాపర్నిచ్చినా డౌనికి మంచి పని చేసే కాపర్లు వస్తారు, వాళ్ళు దున్నుతారు, వాళ్ళు నీరు పొందుతారు కదా. సంఘం చాలా ప్రేమ కలిగింది కాబట్టి అందరితో కలిసిపోయి ఈ సంఘాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆశ. ఇది టౌన్లో కేంద్రంగా ఉంది, అందుకోసమే చాలా మనసు ఇక్కడ మేము వచ్చినప్పుడు పెట్టాము. జార్జి గారు చెప్పినట్టు అప్పుడు ఇది ఒట్టి సమావేశం లేదు, వాళ్ళు తప్ప ఒక్కరు వచ్చేవాళ్ళు లేదు. సండే స్కూల్ కూడా లేదు, హాస్టల్ పిల్లలు ఎక్కడికి వచ్చేవాళ్ళు.
అలాంటి దాన్ని చేయగలిగాం. దేవుడు ఆ తరుణం ఇచ్చాడు. మా కుటుంబంలో చాలా చాలా మేలులు ఇక్కడ జరిగాయి. అవి చెప్పాల్సి. నా కుమార్తె ఇక్కడే పుట్టింది. ఇప్పుడు 6 మా అల్లుడు కూడా వస్తాడు. 6 ఆ 2 మనవలు, మా కూతురు 2 మనవలు. మేమిద్దరం వచ్చాం, 3 ఇప్పుడు 6 అయిపోయాం. దేవుడు ఇక్కడి నుంచి మాకు 22 సంవత్సరాలకి మాకు ఇక్కడ పాప 900 గ్రాములు ఉన్నాయి. చర్చి ప్రార్థన చేసింది, సహకరించింది. ఈనాడు పిల్లలు లేరు అన్నట్టుగా తండ్రి కాడు అని డాక్టర్లు చెప్తారు. చాలామంది డాక్టర్లు 2nd మంత్ ఆమెకు అబార్షన్ అయ్యాయి. అలాంటి దగ్గర దేవుడు అద్భుతంగా కుమార్తెనిచ్చాడు, మనవల్ని ఇచ్చాడు. ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళాను, ఇక్కడి నుంచి ఆంధ్ర మహాసభలకు వెళ్ళాను. కాకండి ఇక్కడి నుంచి నా పరిచర్యలో కావలసినది దేవుడు ఇంతకంటే ఎక్కువ ఇచ్చాడు. అది నేను గమనించింది. మనం చేసే పరిచర్య దేవుడు అధికంగా ఇచ్చాడని కోరుతూ ఉన్నాను. ఈ వృద్ధాపాయంలో నాకు 2 స్తంభాల్లాగా ఎదురు వచ్చారు. తర్వాత బిలిగ్రామ్ గారు వారు నాతో చాలా స్థలాలు తిరిగారు. ఇప్పుడు దయచేసి ఆయన నేను ఎక్కడికి పోయినా వస్తున్నాడు. రేపు మళ్ళీ మేము ఇద్దరం కలిసి అయిన వాళ్ళు వెళ్తాం, విజయవాడ సెంట్రల్కి వెళ్తాం ఒక యానివర్సరీలో మాట్లాడటానికి. అక్కడికి కూడా రాగలుగుతాడు. ఈ విధంగా చెయ్యాలని నేను ఆయన అడగలేదు, చెప్పలేదు. వాళ్ళ మనసులో కలిగిన ఆశ దేవుడు వారి మనసులో పెట్టి వారికి ఆశ కలిగించి ఈ ప్రాయంలో నన్ను కూడా అగ్ని దిక్కలా తిప్పుతూ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు. వారికి నేనిద్దరికి వందనాలు. పవన్ గారు కూడా అలాగే ఉన్నారు. పవన్ గారికి అయితే హనుమకొండ చర్చి డెడికేషన్కి నేను 4 రోజులు స్పీకర్. 4 రోజులు స్పీకర్. జీసామైన ఒక్కసారి రోజు స్పీకర్గా వచ్చారు. హనుమకొండ వరంగల్ ఎన్ని తిరగగలిగా. కాబట్టి అన్ని దేవుడు ఇచ్చిన తరుణాలు బిడ్డలారా. యవనస్తులు లేరు, ఎవరైనా బిడ్డలు ఉంటే నేను వచ్చి సేవ చేస్తే మన శరీరంలో ఉన్న బలహీనతలన్నింటినీ దేవుడు తీసేస్తాడు, బలం ఇస్తాడు, శక్తి ఇస్తాడు. ఆయన పరిశుద్ధత మనకు ఆపాదిస్తాడు, మనల్ని పిలుచుకుంటాడు. ఇది మన ఘనమైన సేవ. కాబట్టి వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను, వందనాలు చెప్తున్నాను. దేవుడు తప్పక వారిని కూడా వాడుకోవాలని వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు చెప్తున్నాను. సంఘ పరిచర్య ఆ దినాల్లో సంఘ కాపర్లను చదివేయటం, సంఘాలను అభివృద్ధి చేయటం అదంతా ఇప్పుడు చేస్తున్నారు. ఫస్ట్ చర్చ్ విలేజ్ చర్చి పొట్టేపాలెం ఫస్ట్ చర్చ్. అప్పుడు పట్టుపాలెం కట్టాం, లింగాలపాలెం కట్టాం. తర్వాత ఈ చర్చిలు కట్టడం అనేది ప్రారంభమైంది. మహా గొప్పడు. ఆయన పెట్ట కుప్పల మీదలో నుంచి పంచులను దిగుతాయి. అజ్ఞానుల నుంచి జ్ఞానంలో వాడుకోడు, అజ్ఞానంలో వాడుకుంటాడు. బలవంతులను వాడుకోడు, బలహీనులను వాడుకోడు. అలానే వాడుకోగలిగాడు. ఆయనకు నేను హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారు 2002వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మా సంఘానికి పాస్టర్గా మేము ఎన్నుకున్నాం. క్రీస్తునందు మృతులైనటువంటి అన్నమ్మ గారు పాస్టర్ గారిని తీసుకొచ్చి ఈ సంఘానికి కాపరిగా ఉంచిపోయారు. పాస్టర్ గారు వచ్చి మొదలుకొని మా సంఘం ఎంతో అభివృద్ధి పొందింది. మా చుట్టుప్రక్కల అనేకమైనటువంటి చిన్న చిన్న గ్రామాలకంతా మనం నడిపించి ఆ యొక్క సంఘాలను అక్కడ ఇప్పుడు 17 సంఘాలు మా సంఘానికి అనుబంధ సంఘాలుగా ఉన్నాయి. ఆయన మాకు గొప్ప పేద తర్వాత ఏమంటే కులము ఏమి లేదు, మేమంతా ఒకటే. పాస్టర్ గారు మనమందరము దేవుని యొక్క
శరీరం అయి ఉన్నాం. ఆయన రక్తంలో మనం పాలు పంపులు పంచుకుంటున్నాం కాబట్టి మనం అందరం ఒకటే అని చెప్పి పాస్టర్ గారు చెప్పారు. అదే ప్రకారంగా మమ్మల్ని నడిపిస్తున్నారు. మేము కూడా ప్రేమ ఆప్యాయతలతో ఒకరిని మేము పట్టుకుంటూ ముందుకు సాగుతున్నాం. మా జీవితాన్ని వ్యక్తపరచడం మా హృదయ ఇలా రాయడం జరిగింది. 1972 సంవత్సరం దీన్ని చేసినందుకు మొదటి ఆరాధనగా కీర్తి శిష్యుడు ప్రభు చదువులో రాయల్ నాయకత్వంలో ఈ సంఘానికి సమావేశం జనరల్ సెక్రటరీ మనకు రాష్ట్ర కమిటీ రాకముందు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. దాని ధర్మ సంఘానికి వాళ్ళు ఉన్నటువంటి కొన్ని మంచి పనులు చేసి పూర్వ పనులు చేయలేక మనసు విసుకుంటే మా పని లేదు, నా వృత్తి చేసుకుంటాను చెప్పి పాస్టర్ గారు అంటే పాస్టర్ అంటే మన యొక్క సంఘానికి తెలుసు. క్రిస్తు సంఘంలో రావడం సంఘానికి గొప్ప మహాభాగ్యములు చెప్పబోతాము. సంఘ ప్రాణాన్ని వస్తున్న శ్రీమతి రాయల్ గారికి వారి తన అప్పట్లో ఫీల్డ్ సెక్రటరీగా ఉన్నాడు. ఆ యొక్క సంఘంలో వాళ్ళిద్దరూ పరిచయం చేస్తున్నారు. తయారు చేస్తున్న సమయంలో కమిటీ సభ్యులు సంఘం అందరికీ రాత ఒక్కగారు ఆయన సేవకు కృషి సహాయ కార్యక్రమాలు నింపాయి. అప్పటికే 7 అనుబంధ సంఘాలు కలిగి సంఘము తలసలు ఆ కృషి ప్రోత్పత్తితో ప్రస్తుతం మరి 7 సంఘాల వరకు అనేక సంఘాలు ఏర్పడ్డాయి. అటువంటి ఎలక్షన్స్ వారి మధ్య ప్రార్థన సేవా వద్ద తూర్పు పొలం రాజుగారు పౌరులు మరియు బాబుగారు మధ్య విజయం బండకొండ పనులు మరియు సంఘాన్ని స్థాపించగలిగారు. జ్ఞానదేవుడు నరసింహపురం నాగరాష్ట్రం గ్రామంలో ఆయన వాక్య పరిచయం ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చి సంఘాలు నిర్మాణాలుగా డెవలప్ చేశారు. ఎంతో ఘనత కలిగిన మన దేశంలో మొట్టమొదటి తల్లి సంఘంగా ఆరంభించిన సంఘం కీర్తి ప్రతిష్టలు పునర్జీవించడానికి ప్రవేశపెట్టిన సంఘ కార్యక్రమం గురించి సంఘర్షణ ఇది మొదటిగా మన సంఘంలో ప్రతిగా మొదటి సంఘంలో సంఘ సదస్సు అంటే ప్రతి నెల మొదటి భాగం భావించడం జరిగింది. సదస్సులు అందులో వారికి అవసరమైన సలహాలు సందేశాలు మరియు ప్రముఖమైన అంశాలు వారం వారి ముందుకి రావడం, అదేవిధంగా జ్ఞానాన్ని కోరుతూ ఎంతో గొప్ప కార్యక్రమాలు ఎన్నో విధంగా సంఘ కంపెనీ గారి క్రిస్మస్ దివ్య సందేశం టీవీలో ప్రసారం చేయడం మరి గొప్ప విశేషం. అందుకు సంఘ కంపెనీ గారికి వారి సంస్కృతి గారికి నిత్యం మనం కృతజ్ఞతలు ప్రతినిత్యం ఉదయం 5 గంటలకు 5 గంటల నుండి 6 గంటల 30 నిమిషాలకు వరకు జరిగే ఉదయకాలం ఆరాధన అందరూ సంఘ కంపెనీ మైకు ద్వారా క్రీస్తు సందేశాలు సంఘం బయట ఉండి ప్రజలకు ఉదయాన్నే అందించే దైవవాక్యం ఎంతో ఆనందాన్ని కలిగింపజేస్తుంది. క్రైస్తవ్యతల నుంచి సాక్షి వ్యక్తికు ఒక గొప్ప నిదర్శనం. ఇంతటి గొప్ప సేవా కార్యక్రమాన్ని కలిగి ఉండటం దేవునికి మహిమ, మనందరికీ ఆశీర్వాదం. వేసవి సెలవులను బాలికలకు వెకేషనల్ బైబిల్ స్కూల్ ప్రవేశపెట్టి పర్యవేక్షిస్తూ ప్రోత్సహిస్తూ
చిన్న బిడ్డల పట్ల క్రీస్తు ప్రభు ఆసక్తిని బాధ్యతను నిర్వహించడం అనేది మన సంఘ కాపరి ఆయన సతీవిడిగా సేవా శక్తికి మరొక తాత్పర్యం. ప్రతి సోమవారం సాయంత్రం బైబిల్ స్టడీ ద్వారా దేవుని వాక్యము అందులోని మర్మాలను తెలుసుకుని మరొక గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశించారు. క్రైస్తవ సమాజానికి సామాన్య విషయంలో ఎన్నో విభిన్న ఆర్థిక ఆలోచనలు సమాహారం దాన్ని సక్రమంగా సమగ్రంగా దేవుడు వాక్యములు ఒకే కార్యంలో సమాధానం లభించడం ఒక గొప్ప కర్తవ్యం. ఆ కర్తవ్యం నిర్వహణలో అహర్నిశలు శ్రమిస్తూ దైవజ్ఞులైన మన సంఘాలు 24 సంవత్సరాలు సదాకాలం సేవలో సంఘంలో సేవ చేస్తూ ఈ సంఘం పూర్తి చేయడం ఆనందకరంగా ఉంది. ఈ విధంగా అంటే చాలా కార్యక్రమాలు వీటిలో మనం నచ్చుకోవాలి. చిన్న శాంతి ఫీల్ చేసినటువంటిది దేవుడు ఒకసారి చూడాలని ఆశపడుతున్నాం. దీనికైతే మన సంఘం కొంతమంది కార్యక్రమం చూపించాలని చూడాలని రాస్తాం. ఈ యొక్క అవకాశం పాస్టర్ గారికి సంఘం మాకు ఆత్మీయ తండ్రి, నాకే కాదు 22 సంవత్సరాలుగా ఇక్కడ మందిరంలో సేవకునిగా చేస్తున్నారు. మనందరికీ కూడా ఆత్మీయ తండ్రి, సహోదరులు. అలా తండ్రిగా నేను నేర్చుకున్నది ఆయన జీవితంలో సాటి అయిన సహకారిగా అమ్మగారు. ఎందుకనంటే వాళ్ళ జీవిత పరిచర్యలో, దేవుని పరిచర్యలో ఎన్నో ఒడిదుడుకులు, కొండల మధ్యలో ప్రాణాంతకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి మనుషుల మధ్యలో నిజమైనటువంటి సేవ చేశారు. ఇది మనం నేర్చుకోవాలి. అంతేకాదు సాక్షిగా ఆయన సేవలో ముందుకు సాగారు. ఎందుకనంటే పిల్లలు లేనప్పుడు అందరూ ఎన్నో రకాలుగా హింసకరమైనటువంటి మాటలు, అన్ని రకాలుగా క్వశ్చన్ చేసినప్పుడు దేవుని దగ్గర ప్రార్థించి బిడ్డని పొందుకోగలిగారు. ఈరోజు ఒక ఫలభరితమైనటువంటి జీవితానికి మార్గదర్శకుడయ్యాడు. అందుకే మాకు ఆయన ఆత్మీయ తండ్రి. అంతేకాదు ఆయన జీవితంలో ఇంకా ఎంతోమంది ఈ రకంగా చాలా దగ్గరలో సేవ చేస్తున్నారు. దానికి నిదర్శనము ఈ యొక్క గ్రామ పరిచర్యలో చేస్తున్నటువంటి పాస్టర్స్ అందరూ. వీరందరినీ నేను గుర్తు చేసుకుంటున్నాను. ఇంకా కూడా మనం ఈ లోకంలో జీవించేది అతి కొద్ది సమయమైనా మనం నేర్చుకోవాల్సింది, మనకు నిజమైనటువంటి మాదిరికరమైనటువంటి జీవితము ప్రభువైన క్రీస్తు. అలానే ఆయనకి సాదృశ్యంగా మనము కూడా ఈ లోకంలో కొంతమంది భక్తుల్ని, కొంతమందిని మనం ఆదర్శంగా ఆత్మీయ తండ్రులుగా మనము స్వీకరించి మన ముందున్నటువంటి జీవితంలో ఓపికగా మన విశ్వాస పరుగు పందెంలో పరిగెత్తుదాం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చినటువంటి కాపరి గారికి సార్కి వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గురించి చెప్పాలంటే అసలు అంటే ఆయన చూస్తున్నప్పుడు మాకు పరిచయం అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ప్రేమ, పరిచర్యలో ఆయన డెడికేషన్, దేవుని ఎందుకు పాస్టర్ ఉన్నటువంటి ఆ భయము మనకి నిజంగా ఎంతో మేము ఎంత నేర్చుకోవాలంటే అంత నేర్చుకోవాలనిపిస్తుంది. నిజంగా అంకులు ఈ వయసులో కూడా అంకులు చేస్తున్న సేవ, అంకులు పరిగెస్తున్న విధానం చూసినప్పుడు నిజంగా ఒక మోడల్ లైఫ్ అంకులు మా ముందు చూపిస్తూ ఉన్నారు. నిజంగా మేము అనుకుంటున్న మా ఆశ ఏంటంటే నాకు మా వారికి అంత సేవలో మేము కొంచెమైనా చేయగలిగితే బాగుండేవా అని అడగాలని. ఆ పాస్టర్లు వాక్యాన్ని వివరిస్తున్న విధానం చూస్తుంటే ఆ లోతుకి, వాక్యపు లోతుకి వెళ్ళి ఆయన ఆ వాక్యాన్ని వివరించి చెప్తుంటే ఎంతగా స్టడీ చేస్తే ఎంతగా దేవుని మీద
మీద ఆధారపడితే ఇంత వాక్యము లోతుల్లో నుంచి మా జుట్టు తేనె ధారలాగా మాకు అందిస్తున్నారేనా అనిపిస్తుంది. అలాంటి వాక్యపు లోతుల్లో సంఘం అంతటిని, మమ్మల్ని ఒక్కరనే కాదు సంఘం అంతటిని కూడా ఆయన పెంచుతూ ఉన్నారు. దేవుడు నిజంగా అక్కడికి 2 నూరేళ్ళు ఆరోగ్యం అంకులకి కుటుంబానికి ఇచ్చి ఇంకా అనేకుల్ని దేవుడి దగ్గరికి నడిపిస్తూ బలంగా వాడుకోవాలనేది మా ఆశ. అది దేవుడు దయచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. పాస్టర్ గారితో మాకు పరిచయం, ఈ సహవాసం 2007 నుండి మాకు సంఘ అనుబంధంగా లోన్ స్టార్ తల్లి సంఘంగా మేము పరిచయంలో ముందుకెళ్తూ ఉన్నాం. మా సంఘాలు ఆయా ప్రాంతాల్లో ఉన్నాయి. మా దైవ సేవకులు మరి 14 మందిగా ఉన్నారు. దైవ సేవకుల యొక్క సందేశాలు మాకెంతో బలాన్ని ఇస్తాయి. ప్రతి నెల మొదటి సోమవారం సేవకుల యొక్క సదస్సులో వారు మాట్లాడే సందేశాలు మాకెంతో బలము. ఎన్నో మార్లు నాకు నేనుగా బలపడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వారి యొక్క సహవాసం మాకెంతో బలాన్ని ఇస్తుంది. మరి వ్యక్తిగతంగా మా పరిచర్య పూరిపాకలో ఒక 3,000 రూపాయల మరి ఖర్చుతో వేసుకున్న ఒక పూరిపాక ఈరోజు 40 లక్షల రూపాయల పైన మేమందరం కట్టుకున్నాం. ఆ పూరిపాకని పాస్టర్ గారు డెడికేట్ చేశారు. అలాగే తర్వాత రేకుల షెడ్ని పాస్టర్ గారే డెడికేట్ చేశారు. తర్వాత ఇప్పుడు పోయిన సంవత్సరం జనవరి 10 పాస్టర్ గారి చేతుల మీదుగానే మా మందిరం డెడికేట్ జరిగింది. వారి పరిచర్యలో మేము ఆశ్రయించబడుతున్నాం. దైవ సేవకుల పట్ల వారు ప్రేమ కలిగిన వారు. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారు సంఘంలో అనౌన్స్ చేయడం, కొంత అమౌంట్ని ఆ కాపరికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంతో ప్రోత్సాహం వారి యొక్క పరిచర్యలో మేము పొందుకుంటూ ఉన్నాం. అలాగే మా పాస్టర్ గారు రెవరెండ్ కంచెల ప్రభుదాస్ గారు అని బయట చెప్పుకోవడానికి మేము గర్వంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అంత గొప్ప సేవకులు చాలా తక్కువగా ఉన్నారు. బ్యాప్టిస్ట్ మిషన్లో ఆ వాక్యం యొక్క రుచి మేము పాస్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత మేము చూసాం. అంటే వాక్యంలో ఎంత టేస్ట్ ఉంటుందా అన్నటువంటి విషయం పాస్టర్ గారి సందేశాల ద్వారానే మేము తెలుసుకున్నాం. వారి సందేశాలు, వారి పరిచర్య మాకెంతో దీవెనకరంగా మేము భావిస్తున్నాం. దేవునికి వందనాలు. మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు నేను పాస్టర్ గారి గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు ఉన్నట్టుగా బోధించే వ్యక్తి. తప్పుడు బోధలు నేటి దినాల్లో ఎక్కువైపోతున్నాయి. అలాంటి వాటికి ఎప్పుడు కూడా మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహించకుండా వాటిని ఖచ్చితంగా ఖండించేవారు. ఆయన ఎంతో అద్భుతంగా మాకు అనేక విషయాలు నేర్పించి ఒక రకంగా మాకు నెలలో మొదటి సోమవారం 1 గంట సేపు చెప్పినా కూడా అద్భుతమైన వర్తమానాలు మాకు అందించడం, వాక్యములోనే నడవాలి మీరు, ఇంకెవరి వైపు చూడొద్దు అని మమ్మల్ని ఎంతగానో బలపరిచే వ్యక్తి. ఇప్పుడు ఈ అంత్య దినాలలో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తున్నటువంటి దినాల్లో కూడా మాకు వాక్యాన్ని అద్భుతంగా మీరు వాక్యమే నేర్చుకోండి, వాక్యమే బోధించండి అని మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ ఈరోజు వరకు అట్టి వాక్యపు అనుభవాల్లో మేము నడుస్తున్నాము. అందుకు అయ్యగారి గురించి నేను కూడా ఎంతో అద్భుతంగా చెప్పడానికి ఏం సందేహం లేదు. ఇంకా మేము కలిసి ఇలాగే ప్రభు వచ్చే వరకు పరిచయం చేయాలని మేము ఆశపడుతున్నాం. మొట్టమొదటిసారిగా పాస్టర్ గారు నేనే వచ్చి ఈ స్థలంలో ప్రార్థన చేసి నాకు ఈ స్థలాన్ని చూపించారు. ఇక్కడ మనం ఒక సంఘాన్ని నిర్మించాలయా, అందరూ ప్రార్థనలు పెట్టండి అని. ఆ తర్వాత మా 2007లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ముందు చిన్న ప్రార్థన గుడిగా వేసుకున్నాం, పక్కన రూము. పాస్టర్ గారు ప్రేయర్ చేసినప్పటి నుంచి ఈ సంఘాన్ని నిర్మించే దానికోసం ఎంతోమంది కష్టపడ్డారు. అందులో మా కుటుంబం కూడా ఉంది. దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. దేవుడు మాకు ఇచ్చిన తలంతులను బట్టి. పాస్టర్ గారు ఏంటంటే ఈ సంఘాన్ని నిర్మించడంలో ఎప్పుడు కానీ ఒక పుస్తకం వేయడం కానీ, ఎవరిని ఆశించడం కానీ, మేము సంఘం కడుతున్నాం మాకు కొంచెం డబ్బులు ఇవ్వండి అని కానీ ఏ రోజు ఎవరిని అడిగింది లేదు.
పాస్టర్ గారు దీనికి ఇంత కావాలి, దానికి అంత కావాలి, స్టార్ట్ చేసాం కదా అంటే ప్రార్థన చేస్తాం దేవుడే ఇస్తాడు, ప్రార్థన చేస్తాం దేవుడే ఇస్తాడు. కేవలం ప్రార్థనా ఫలంతోనే, ప్రార్థనతోనే ఈ సంఘాన్ని అందరూ నిర్మించడం జరిగింది. ఎందుకంటే పాస్టర్ గారు దేంట్లైనా రాజీ పడతారు, కానీ సేవలో కానీ ఈ దేవుని యొక్క విషయంలో మాత్రం ఎప్పుడు రాజీ పడలేదు. ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతంగా ఈ సంఘాన్ని నిర్మించాం. రెండవది వచ్చామంటే దీన్ని కట్టేదానికి కూడా చాలామంది కూడా సహకరించారు. మా కుటుంబం, మా అన్నలు వాళ్ళందరూ కూడా ఎంతో దీనికి సహకరించారు. ప్రతి ఒక్కరు పని కూడా చేశారు. దీనికి వైట్ వాష్ చేయడంలో కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా చాలా పని చేశారు. దేవునికి ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. రెండవది వచ్చి చాలా అద్భుతమైన కార్యక్రమాలు కూడా జరుగున్నాయి ఈ సంఘంలో. ఈ చర్చి కూడా కన్స్ట్రక్షన్ విషయంలో కానీ ఈ 1 yearలో కంప్లీట్ అయిపోయింది. చర్చి కూడా పాస్టర్ గారు మమ్మల్ని అంతా దేవుళ్ళు బాగా నడిపించి ఇంతదాకా మమ్మల్ని ఆశీర్వాదిస్తున్నారంటే దేవుడు ఆశీర్వాదం మా పైన ఉందంటే పాస్టర్ గారి వాక్యం ద్వారా మేము చాలా నేర్చుకున్నాము. నా పేరు జేమ్స్ రిచర్డ్, మా ఇంటి పేరు ఫెలిక్స్. పాస్టర్ గారి పరిచయం చాలా కాలం క్రితం, 40 ఏళ్ళ ప్రయాణం మాది. ఈ 40 ఏళ్ళ ప్రయాణంలో మొట్టమొదటిసారి 1979 వెస్ట్ గోదావరిలో సార్ పెన్షన్ స్కాలర్ పనిచేసేటప్పుడు నేను వెస్ట్ గోదావరిలోని భీమవరంలో గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేవాడిని. అక్కడ నుంచి నేను మళ్ళీ ట్రాన్స్ఫర్లో 84లో నెల్లూరు వచ్చాను. చర్చెస్ని కన్స్ట్రక్ట్ చేయడం, దాని మీద ఏం ఆదాయం తీసుకోకపోవడం, అక్కడ కొత్త వాళ్ళని నియమించడం, వాళ్ళ కోసం చూడటం, అక్కడ ఉన్న చర్చ్ మెంబర్స్కి ఫెసిలిటీస్ కలిగజేయడం, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేశాడు సార్. ఎందుకు ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఏ రోజు ఆయన అవ్వాలనుకుంటే ఈరోజు కార్పొరేటర్ పాస్ అయ్యవచ్చు, కానీ ఆయన చేయలేదు. దైవ సేవకుడుగానే ఉంటాడు. ఇంత సర్వీస్ ఉన్న పాస్టర్ ఎలా ఉంటారు? 2 కార్లు, పెద్ద బంగ్లా, బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఉండేది. సార్ ఎప్పుడు కూడా వాటిని ఆలోచించుకోవాలి. బహుశా ఎలీషా చెప్పినట్టు ధనధాన్యాలు సంపాదించుకోవడానికి సమయం కాదు. ప్రతి ఒక్కరిని ఆయన ఎట్లా ప్రేమించాడు అని అందరి పేర్లు తెలుసు ఆయనకి. అందరితో ఎలా వాళ్ళ సమస్యలు తెలుసు, వాళ్ళకి ఎలా మాట్లాడాలో తెలుసు, ఏ సంఘానికి ఏ అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలు ఎవరు తీర్చాలి. ప్రతి పాస్టర్ గారి అభివృద్ధి అంటే ఆయన ప్రార్థన గొప్పలో చాలా మంది ఉన్నారు. దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించారు. ఆయన అప్పగించిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేసి పూర్తి చేసి పాస్టర్ గారికి సాటిస్ఫాక్టరీ అనే రిజల్ట్స్ ఇచ్చేసేవారు. అని నా ఒక్కడికి పరిమితం కాదు, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తే చాలా ఎక్కువ ఉంటుంది. ఏ చర్చి కూడా పాస్టర్ గారు శిలాపలకం వేసిన చర్చి కానీ, కంప్లీట్ చేసిన చర్చి కానీ, కంటిన్యూషన్ ఉన్న చర్చి కూడా ఏది కూడా మూతపడుతుంటాయి, కంటిన్యూస్గా రన్ అవుతానే ఉన్నాయి. బహుశా ఇంతగా కెరీర్లో అంటే పరిచర్యకు వచ్చిన తర్వాత ఇంత గొప్పగా చేయడం అనేది నేను నాకు చిన్నతనం నుంచి కూడా ఉంటుంది. బంగారు విత్తనాలు అనే బయోపిక్ని తీయడానికి దేవుని చూపినటువంటి కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. రెవరెండ్ కంచర్ల ప్రొద్దాస్ గారి జీవిత చరిత్ర ఆధారముగా ఈ యొక్క బయోగ్రఫీని తీయటము జరిగింది. రెవరెండ్ కంచర్ల ప్రొద్దాస్ గారు యవన ప్రాయం నుండి ఇప్పుడు దాకా వివిధ ప్రాంతాలలో ఆయన సువార్త సేవను జరిగించడం జరిగింది. రాయలసీమ, కోస్తాంధ్ర అనేక ప్రాంతాల్లో ఆయన సేవలు చేశారు. నేను వ్యక్తిగతంగా ఆయా ప్రాంతాలకి బయలుదేరి ఆత్మకూరు, కరివేన, నల్లపాడు, సిమెంట్ నగరు, నంద్యాల, గోపవరం, ఏలూరు, నెల్లూరు ప్రాంతాలలో వెళ్ళి ఆ సంఘాల్లో పాత కమిటీ వారిని, విశ్వాసులను, పాస్టర్ని వారి సాక్ష్యాల ఆధారంగా ఈ యొక్క బయోగ్రఫీని, ఈ బయోపిక్ని తీయటము జరిగినది. రెవరెండ్ కంచర్ల ప్రొద్దాస్ గారు మంచి సాక్ష్యం కలిగినటువంటి దైవజనులు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పాటల రచయిత, సంఘ కాపరి, మిషనరీ పాస్టర్. ఆయన అనేక ప్రాంతాలలో సంఘాలను స్థాపించి అనేక పాస్టర్ని ఆయన బలపరుస్తూ అనేక సంఘాలను స్థాపిస్తూ వివిధ రిట్రీట్స్లో, కాన్ఫరెన్సెస్లో, జీవ కూడికలలో, సువార్త సభలలో
అలాగే సంఘ వార్షికోత్సవాలలో, సంఘ ప్రతిష్ట కార్యక్రమాలలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నటువంటి దైవజనుడు. అనేక మంది పేద విద్యార్థులను చదివించారు. అలాగే అనేక సంఘాలను స్థాపించినటువంటి దైవజనులు రెవరెండ్ కంచెల ప్రభుదాస్ గారు అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నారు. వారి సాక్ష్య జీవితంలో నిజముగా నేటి క్రైస్తవ తరానికి ఎంతో ఆదర్శప్రాయము, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి దైవజనులను చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దేవుడు ఇంకను తన రాసులని తన సులువ చాటున మరుగుపరిచి ఆరోగ్యము, ఆయుష్తోటి ఇంకను అనేక ప్రాంతాలలో దేవుని యొక్క స్వార్థ విత్తనాలు విత్తి అవి అనేకులకు ఆశీర్వాదకరముగా చేయును గాక. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ కూడా వందనాలు.